జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఆ పాటల ప్రభావంతో అన్నలు వస్తున్నారంటే ఎక్కడన్నా స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోంచి పారిపోయే పాటలు వింటూ వాళ్ళతోనే స్టేజ్ మీద పాడి వాళ్ళతోనే అలా అదే విధంగా అడవులోకి వెళ్ళారు. ఒక పాట ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మన గెస్ట్. ఆయన పేరు మొగురిచెల రాజు అలియా చందు. అసలు ఆపరేషన్ కరిగొట్లు ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఏం జరిగింది? అది ఒక్కరోజు జరిగిన యుద్ధం కాదు, అది 21 రోజులు. మెథడ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే, ఉదయం తెల్లవారుతా అంటేనే 6 గంటలకు అప్పుడు ఈ హెలికాప్టర్లతోటి దాడి మొదలైంది. అంటే ఫైరింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఫైర్ చేయడమా, లేదా బంపింగ్ డైరెక్ట్ గా? ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి ఫైరింగ్ అనేది లేనే లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, డ్రోన్ వస్తుంది చూస్తుంది కదా, వెంటనే ఫైరింగ్ స్టార్ట్ అవుతాయి. అంటే హెలికాప్టర్లో ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ వరకు కొట్టుకుంటా ఓడదు. మీరు పబ్జి గేమ్ ఆడినట్టుగానే ఉంది. మీరు మీ వైపు నుంచి ఫైరింగ్ ఎలా చేస్తారు? ఫైరింగ్ ఏం చేయడం లేదు, దాచుకోవడం తప్ప ఇంకక్కడ ఏం చేస్తుంది. పైనుంచి డైరెక్ట్ లక్షల తూటాలు, 4 హెలికాప్టర్లతోటి లక్షల కొద్ది తూటాలు వచ్చి పడుతున్నప్పుడు ఇంకా ఓపెన్ ఫైర్ అనేది లేనే లేదు. కరిగొట్టల్లో గుహలు ఉన్నాయంటారు వాస్తవం. దానికి టైం ఏం లేదు, వర్షం లెక్క పడ్డమే, రాళ్ళ వాన పడ్డట్టే పడ్డాడు, ఇంకా అసలు టైమింగ్ లేదు. అంటే మీరు కేవలం గుహల్లో ఉన్నారు అంతే. తప్పుకోవడమా లేదా ఇట్లా బండలు ఉంటాయి కదా, ఈ బండల కింద దూరి. మొగురిచెల రాజు అలియా చందు ఎందుకు అడవి పాట పెట్టారు? ఆ పాటలు ఏ పాట మీకు కదిలించింది? ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో, లింగి నేల తొంగి చూసే చుక్కలున్నారు, ఆ గుండెలు లేని గుండగాళ్ళు నరికి సంపినారే, నిన్ను నరికి సంపినారే. హైదరాబాద్ సభ మీ జీవితాన్ని ఎలా మారింది? అసలు వాస్తవానికి ఏంటంటే ఇన్ని పార్టీలు ఉంటాయని నాకు తెలియదు. తర్వాత ఇది జననాట్యం అంటే గద్దరే పార్టీ గద్దరు కావచ్చు అనుకున్నాను. వాళ్ళతోటి తిరిగేది, అప్పటికి నాకేం చెప్పనియలేదు. ఒక గొడ్డలు అయితే ఇచ్చేది అధికారం. పార్టీ లైన్ అంటున్నారు. పార్టీ తీసుకున్న పాత లైన్నే ఇంకా కొనసాగబట్టే, సమాజంలో మార్పులు గుర్తించుకోబట్టే ప్రజలకి పార్టీకి దూరమైన విషయాన్ని మీరు అంగీకరిస్తారు లేదు? ఒక లైన్ ఏర్పరచుకున్నాం అంటే ఆ లైన్ ఇప్పటికీ అట్లనే ఉంటుందని కాదు. విషయంలో కావచ్చు, పార్టీ నిబంధన వల్లనే చాలా స్పష్టంగా ఉందండి. జనతా సర్కార్లో మీరు భూమి ఇచ్చారు, పట్టాలైన భూములలో ఉపయోగం లేదు. మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ప్రజల ఎకానమీ పెంచడంలో భాగంగా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో, వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే చేసినవాడ, లేదా మ్యాండేట్గా. ఎంత గొప్ప చరిత మీదిరా, ఎంత ధీర ఘనత మీదిరా, కన్నీటి చుక్కలన్నీ కలిపి దోసిల్లబడితే ముద్దు ముఖం కళ్ళ కంటెరా, ముద్దమాయి గుండెల విసెరా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల పరిస్థితి ప్రభావం, లేదా పాటల ప్రభావం, లేదా భావజాల ప్రభావంతోనూ కొంతమంది యువకులు అడవి బాట వెళ్ళారు. అన్నంతో వెళ్ళి అక్కడ ఎండనక వాననక అక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేశారు.
కానీ ఈరోజు మన గెస్ట్ మాత్రం ఆయన యువకుడు కాదు, బాలుడు. కేవలం 10 సంవత్సరాల వయసులోనే ఆ పాటల ప్రభావంతో అన్నలు వస్తున్నారంటే ఎక్కడున్న స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోంచి పారిపోయే పాటలు వింటూ వాళ్ళతోనే స్టేజ్ మీద పాడి వాళ్ళతోనే అలా అదే విధంగా అడవిలోకి వెళ్ళారు. ఒక పాట ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు మన గెస్ట్. ఆయన పేరు మొగురిచెల రాజు అలియాస్ చందు. వరంగల్ జిల్లా చెందిన తాటికాయల గ్రామానికి చెందిన రాజు 10 సంవత్సరాల వయసులోనే ఇక్కడ ఉన్న దళాలతో పాటు అడవిలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చాలా కాలం పనిచేశారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ స్థాయికి ఎదిగారు. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన కూడా ఆయన భార్యతో పాటు సరెండర్ అయ్యారు. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆపరేషన్ కర్రీగొట్టలకి ప్రత్యక్ష సాక్షి ఎవరంటే రాజు. అసలు ఆపరేషన్ కర్రీగొట్టలు ఎలా జరిగాయి, దాని విషయంతో పాటు ఆ పాటల ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది, ఒక మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది అన్నదానికి ఆయన తెలుసుకున్నాను. నమస్తే. నమస్తే. ఎక్కడున్నారు అన్నో, ఎక్కడున్నారు అక్కో, మిమ్మల్ని చూడాలని ఒక పాట మనిషిని కదిలిస్తుంది. ఆ పాట మీలో కదిలించి, ముఖ్యంగా హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో గద్దరంతో పాటు మీరు ఆ పాట పాడడం, అక్కడి నుంచి మీరు అజ్ఞంతలకు వెళ్ళిపోవడం, అదంతా ఒక పెద్ద జర్నీ కనిపిస్తుంది. అంటే మీకు 10 సంవత్సరాల వయసులో వెళ్ళినప్పుడు ఇప్పుడు దాదాపు ఎంత వయసు ఉంటుంది? ఇప్పుడు 45. అంటే 30 సంవత్సరాల పాటు మీరు అడవిలోనే తిరిగారు. ఆ 30 సంవత్సరాలు జర్నీ చెప్పే ముందు ఆపరేషన్ కర్రీగొట్టల ప్రాంతంలో మావోయిస్ట్ పార్టీ కేరాఫ్ అడ్రస్ ఉంది. అక్కడికి సెంట్రల్ కమిటీతో పాటు హిడ్మా లాంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణగా కొన్ని వేల మంది ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, నాయకులు ఉన్నారు అనేది తెలిసింది. దాని తర్వాత ఆపరేషన్ కర్రీగొట్టలంది ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. అసలు ఆపరేషన్ కర్రీగొట్టలు ఎప్పుడు స్టార్ట్ అయింది? మీరు ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఏం జరిగింది ఉదయం నుంచి రాత్రి వరకు? అక్కడ వాస్తవానికి ఏంటంటే, ఇక అదొక పెద్ద ప్రాంతం. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారనేది వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అదొక దాదాపు 60-70 కిలోమీటర్ల ప్రాంతం, గుట్టల ప్రాంతం. మూడు రాష్ట్రాలకు సరిహద్దు. తర్వాత తెలంగాణకు కొంచెం దగ్గర ఉంటుంది. ఇక ఆల్రెడీ ఛత్తీస్గఢ్లో పూర్తిగా ఇంకా కొంత భాగం ఉంటుంది. ఇక అది దాదాపుగా ఏంటంటే అక్కడ వివిధ పనుల రీత్యా జమ అయ్యాను. అంటే అక్కడ స్టడీ వర్క్స్ కావచ్చు, లేకపోతే ప్రచార వర్క్స్ కోసం కావచ్చు, వివిధ పనులు అయితే ఆర్గనైజేషన్ పర్పస్లో కొద్దిమంది. ఎంతమంది జమ అయ్యారు? దాదాపుగా 300-400 మంది. ఎవరున్నారు అప్పుడు సెంట్రల్ కమిటీ? అప్పుడు ఇక దాదాపుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఏది మిగతా కామ్రేడ్స్ అంతా అప్పుడు వాళ్ళందరూ ఉండే. సెంట్రల్ కమిటీ కామ్రేడ్ ఉన్నారా? ఉన్నారు. ఎవరో పేర్లు? దాదాపు అందరూ దాదాపుగా చంద్రన్న కావచ్చు, ఇప్పుడు వచ్చిన మొన్న చెప్పిండు కదా చంద్రన్న అవ్వచ్చు, బండి ప్రకాష్ అవ్వచ్చు. బండి ప్రకాష్ లేనట్టున్నారు. ఈయన మన దామోదర్ తెలంగాణ కామ్రేడ్స్ కూడా ఉన్నారు. అక్కడే ఉన్నారు. అక్కడే ఉండే అంటే చాలా రోజులు అవుతుంది ఇప్పటికి. కొన్ని గుర్తులేవు, కానీ మీరు గుర్తులేదని చెప్పనండి చెప్పండి. మావోయిస్టులకి అన్నలకి గుర్తు లేదని పదానికి అర్థం లేదు. చెప్పనండి చెప్పండి, అడగను కానీ. రైట్. అయితే చాలా మంది ఉండే. అట్లా ఏంటంటే ఇక అప్పుడు దాదాపుగా అంటే ఇప్పుడు కింద కూడా అంటే దక్షిణ బస్తర్కు దగ్గర ప్రాంతం. తర్వాత ఇవన్నీ ప్రాంతం. దక్షిణ బస్తర్ అంటే ఇడ్మా కూడా అక్కడే ఉంటారు కదా? ఇడుమ అక్కడ ఉంటాడు అనేది, ఉండడు అనేది రెండు ఉంటాయి. అంటే మనకు పూర్తిగా ఈయన బసవరాజు గారు అసలే ఉంటాడు, ఆయనకు అసలు సంబంధం లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా ఏంటంటే వచ్చిపోవడం అప్పుడప్పుడు, లేదా అవసరం ఉన్నప్పుడే కలవడం చేయడం అనేది ఉండేది. అసలు ఏం జరిగిందండి ఆ రోజు? ఇప్పుడు మీరందరూ వివిధ కారణాలతో సమావేశం అయ్యారు. సమావేశం కూడా కాదు, వివిధ ప్యాకెట్లు. అంటే ఇప్పుడు ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఒక బ్యాచ్, ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఇంకా కొంతమంది, అట్లా ఉండేది. అందరు ఒకే దగ్గర కూడా లేరు. అయితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్, తర్వాత ఒక అంటే విప్లవోద్యమం మీద దాదాపుగా ఒక కక్షపూరితంగానే రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ, అసలు రాజ్యాంగంలో రాసుకున్న దాన్ని, కొన్ని ప్రాథమిక నియమాల్ని కూడా పాటించకుండా డైరెక్ట్ ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించింది. అసలు వాస్తవానికి సింధూరు అని చెప్పి అక్కడ జరిగింది, కానీ అది అక్కడ ఎంత జరిగింది అనేది అంటే సైన్యానికి తెలవాలి, లేదా మీడియాకు తెలవాలి, ప్రజలకు తెలియాలి. కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే ఇక్కడ పెద్ద యుద్ధమే జరిగింది. ఎన్ని గంటలకి మీకు తెలిసిందండి?
దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి ప్రజలు చెప్పడమే. ఇప్పుడు తెలవడం అని అంటే ఏంది, ప్రజల ద్వారా కొంత సమాచారం ఏం తెలిసిందంటే మొత్తం చుట్టుముడుతున్నారు లేదా వస్తున్నారు. చాలా బలగాల్ని మొబిలైజ్ చేసి, ఇది సెంట్రల్ అదే అదే ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చాలా బలగాల్ని మోహరించిండ్రు. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుండి, అది ఒక్కరోజు జరిగిన యుద్ధం కాదు, అది 21 రోజులు అంటే కంటిన్యూ. చుట్టూ మీకు ప్రజలు చెప్తున్నా యుద్ధం యొక్క ముందు సైరన్ మీకు ఎన్ని గంటలకు వచ్చింది? అంటే ఆ సిమ్టమ్స్ వాసన అంటే లేదంటే 6 గంటలకి హెలికాప్టర్ల నుంచి ముందు నుంచి మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇంత పెద్ద మొత్తంలో చేస్తారా అనేది ఎవరికి ఊహించలేదు. ఊహించలేదు. ఉదయం 6 గంటలకు హెలికాప్టర్లో ఉదయం 6 గంటలకి, 6 గంటల కంటే ఇంకా ముందు నుంచే. అంటే దాని మెథడ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ ఎట్లా ఉండే అంటే, డ్రోన్లతోటి 24 గంటల నిగ్రాని ఉండేది. అంటే పూరా ప్రతిదాన్ని ఎనాలిసిస్ చేసేటోళ్ళు. బహుశా టెక్నాలజీ చాలా హైలో వాడిండ్లు. అత్యంత అధునాతనమైన యుద్ధమే అది. రాడార్లను కూడా ఉపయోగించిందని చెప్తున్నారు. మేము అది రాడార్లను ఉపయోగించిందని ప్రత్యక్షంగా ఇట్లా కళ్ళతోటి చూసింది కాదు, కానీ చెప్తున్నారు జనాలు. తర్వాత రేడియోలో కూడా ప్రకటించిండు, మానిటరింగ్ చేస్తున్నాం, ప్రతి కదలికని మానిటరింగ్ చేస్తున్నాం అని. తర్వాత శాటిలైట్ల నుంచి కూడా మేము చూస్తున్నామని డైరెక్టే ప్రకటించింది. శాటిలైట్ల ద్వారా లైవ్ ఇమేజింగ్ సిస్టమ్ ఇవన్నీ చేస్తున్నామని వాళ్ళు ఆల్రెడీ ప్రకటించిండ్రు. పేపర్లలో, హిందీ పేపర్లలో రాసిండ్రు. అవును, అవన్నీ అంటే వార్తలలో వినడం, తర్వాత ఇవన్నీ చూడడం మూలంగా మాకు అర్థమైంది, అంటే పెద్ద మొత్తంలో జరుగుతుంది. అర్థమై మీరేం చేశారు? మీరు దాన్ని అంటే ఫస్ట్ నెంబర్ 1 అక్కడ సింటమ్ అంటే యుద్ధ రూపం అంటాం కదా, యుద్ధంలో వాడిన అత్యాధునిక పరికరాలు కావచ్చు, యుద్ధానికి సంబంధించిన ఆ మొత్తం ప్లానింగ్ ఏందని అంటే, ఆ కర్రెగుట్టను మొత్తం ఎన్సర్కిల్మెంట్ చేసిండ్రు నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవి రెగ్యులర్గా అంటే డ్రోన్లు రెగ్యులర్గా యూజ్ చేసిండ్రు. డ్రోన్లలో మళ్ళీ అత్యంత అధునాతనమైన ఇజ్రాయలీ టెక్నాలజీ ఉపయోగించిన అవి ఉన్నాయి అన్నట్టు. ఏమంటారు, ఇది థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్, అవి యూజ్ చేసుకున్నారు. ఇట్లా ఒకటి కాదు, ఇక చాలానే వాళ్ళు అదంతా చేసిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఉదయం తెల్లారుతా అంటేనే 6 గంటలకు అప్పుడు ఈ హెలికాప్టర్లతోటి దాడి మొదలైంది. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించిండ్రు. ఫైరింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 6 గంటలకు. ఇంకా ముందే అసలు తెల్లారుతా అంటేనే కొంచెం వెళ్తురు ఉన్నప్పుడు అప్పుడు స్టార్ట్ చేసింది. అంటే ఫైరింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే వాళ్ళు ఫైర్ చేయడమా, లేదా బంపింగ్ డైరెక్ట్ గా బంచింగ్ ఫైర్ అంటే? అసలు ఫైరింగ్ అనేది ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి ఫైరింగ్ అనేది లేనే లేదు. ఎక్కడ ఇప్పుడు ఒక క్యాంప్ బచ్ ఫైర్ అంటారు కదా, ఆ టైప్ అట్లా కూడా లేదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, డైరెక్ట్ హెలికాప్టర్ వచ్చి ఇక్కడ కథం అంటే డ్రోన్ పంపించింది అనుకో, డ్రోన్ వస్తుంది చూస్తుంది, కథం వెంటనే ఫైరింగ్స్ స్టార్ట్ అవుతాయి అంతే. ఇప్పుడు ఒక 60 కిలోమీటర్ల ప్రాంతాన్ని వాళ్ళు కవర్ చేసిండ్రు హెలికాప్టర్ల. ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడి వరకు కొట్టుకుంటా పోవడమే. మీరు పబ్జి గేమ్ ఆడినట్టుగానే ఉండేది. అయ్యో, ఇక్కడ ఫైరింగ్ అనేది లేదు. ప్రజలు కూడా ఉంటారు కదా అక్కడ, దాదాపుగా జనాభా తక్కువ ఉంది. ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే అక్కడ పూర్తి జనాభా లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఎదురుకాల్పలు అనేది కాదు, డైరెక్ట్ యుద్ధం అంటున్నారు. అవును, యుద్ధమే చేసిన వాళ్ళు. అంటే వాళ్ళకు అంటే మరి మీరు మీ వైపు నుంచి ఫైరింగ్ ఎలా చేసేవారు? ఫైరింగ్ ఏం చేయడం లేదు, దాచుకోవడం తప్ప ఇంకా అక్కడ ఏం చేస్తావు నువ్వు. పైనుంచి డైరెక్ట్ లక్షల తూటాలు, 4 హెలికాప్టర్లతోటి లక్షల కొద్ది తూటాలు వచ్చి పడుతున్నప్పుడు ఇంకా ఓపెన్ ఫైర్ అనేది లేనే లేదు. కర్రిగుట్టల్లో గుహలు ఉన్నాయంటారు. నిజం, ఆ గుహలే కాపాడినాయి. అసలు కర్రిగుట్టలు అనేవి ఎక్కి దిగడమే పెద్ద కష్టం కదా, ఎలా ఎక్కువారు మీరు? అంటే ఇక పైలట్స్ ఉంటారు, వాళ్ళకు స్థానికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు తీసుకుపోయారు. దాదాపు మీరు 3 రోజులు ప్రత్యక్షంగా చూసారు కదా? 8 రోజులు. 8 రోజులు. 8 రోజులు ఎంత మనకు నష్టం జరిగి ఉండొచ్చు? మాకు పెద్దగా ఏం నష్టం ఏం జరగలేదు. వాళ్ళ వైపు వాళ్ళకు కూడా అంటే ఆర్మీ నుంచి అంటే ఏంటిది వాళ్ళ వైపు నుంచి కూడా, అర్ధసైనిక బలగాల వైపు నుంచి కూడా క్యాజువాలిటీస్ జరిగినాయి అని చెప్తున్నారు. మరి మీ దగ్గర రాకెట్ లాంచ్లు ఉన్నాయి కదా, మీ రాకెట్ లాంచ్ డ్రోన్ కానీ హెలికాప్టర్ ఫైర్ చేయొచ్చు కదా? రాకెట్ లాంచర్లు అనేటివి ఉన్నాయి, 1-2 చేసుకున్నాయి తప్ప
అవంత హెవీ ఏం కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా. కానీ మరి వాళ్ళ దగ్గర. అటువైపు నుంచి ఫైర్ చేశారు ఉమ్. అంటే మీరు కంప్లీట్ గా దాక్కోవడం తప్ప మీరు open ప్రతిఘటించే అవకాశమే లేదు అక్కడ. మ్మ్. ఇప్పుడు డైరెక్ట్ అవి వస్తాయి, ఫైర్ చేసుకుంటూ పోవడమే కదా. అవును. దానికి టైం ఏం లేదు వర్షం లెక్క పడడమే, రాళ్ళ వాన పడ్డట్టే పడడం, ఇంకా అసలు టైమింగే లేదు. అంటే మీరు కేవలం గుహల్లో ఉన్నారు. అంతే, తప్పుకోవడమా లేదా ఇట్లా బండలు ఉంటాయి కదా, ఉమ్. ఈ బండల కింద జోరి సపరేట్ ఉండడం. అంటే ఉదయం 6 అసలు ఏమీ కూడా చేయలేమాట. ఉదయం 6 నుంచి రాత్రి వరకు కంటిన్యూగా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఇట్లా 4 వస్తాయి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది అంటే మళ్ళీ అవి మళ్ళీ రిటర్న్ అవుతూ వస్తూ ఉంటాయి. అట్లా ఏందనంటే మళ్ళీ ఒక 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చేది, మళ్ళీ 12 గంటలకు 2 గంటల మధ్యన మళ్ళీ ఒకసారి వచ్చేది. అట్లా ఏ చిన్న కదలిక అర్థమైనా ఖచ్చితంగా వచ్చి ఫైరింగ్స్ చేసుకుంటే వెళ్ళిపోయేటోళ్ళు. కానీ మరి ఈ టైంలో మీరు బయటికి రాలేరు. అవును. కానీ మరి మీకు దాహం వేస్తే మంచినీళ్ళకు భోజనంకు వాటి పరిస్థితి ఏంటి? చాలా కష్టం, అసలు మనం ఊహించలేనంత. నీళ్లు తెచ్చుకోవడానికని పోయినాం అనుకో, కథం హెలికాప్టర్ సౌండ్ వినబడ్డదంటే డబ్బాలని అక్కడ ఎత్తేసి కవర్లకు వెళ్ళాల్సింది. నీళ్లు తేవడానికి ఒక రోజు టైం పడుతుంది, నీళ్లు తెచ్చుకొని తాగడానికి. అంత అంత సీరియస్ ఉండేది. అసలు నీళ్లు కూడా ఏంటిది, కొద్దిగా మైదానంలో ఉంటాయి ఒక దగ్గర. స్పీడ్గా ఉరికి, అంటే ఇట్లా హెలికాప్టర్లు ఇట్లా ఫైరింగ్ చేసుకుంటూ పోయిన తర్వాత స్పీడ్గా ఉరికి నీళ్లు పట్టుకొని ఉరికి రావాలి అంతే, లేకపోతే మధ్యలోనే అయిపోవడం. కొన్నిసార్లు ఒకసారి డైరెక్ట్ హెలికాప్టర్స్ అర్థం కాకుండా వచ్చేసినాయి. వీళ్ళు నీళ్ళు తీసుకోవడానికని మైదానం పోయిండు, ఆ సౌండ్ విన్నారు, ఆ డబ్బులన్నీ పడేసి వెంటనే ఊరికొచ్చింది. డబ్బాలు చూసిండు. అలా ఎన్ని రోజులు? 8 రోజులా? 8 రోజులు. అంటే మా బ్యాచ్ 8 రోజులు, ఇంకా కొద్ది మంది అయితే దాదాపు చాలా మొత్తం. మరి 8 రోజులు మీ భోజనం ఎలా? గదే చాలా కష్టంతో. ఇప్పుడు నీళ్లు తెచ్చుకోవడం, మళ్ళీ హెలికాప్టర్లు అన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అది అటు పోయిన తర్వాత వీళ్ళు పోయి స్పీడ్గా నీళ్లు పట్టుకొని రావడం. ఇప్పుడు పొగ కూడా డ్రోన్స్ చూడగలుగుతాయి. అవును, మరి ఏం చేసేవారు పొగ రాకుండా? ఇక పొగ రాకుండా అన్నప్పుడు ఆ గుహలలోనే ఇంకొక టన్నెల్ కొట్టి అక్కడ పెట్టేటోళ్ళు అన్నట్టు రాత్రి పూట. ఆ తర్వాత బయటికి కూడా కనిపించేది కాదు, అంత సీరియస్గా ఉండేది. తిండి అనేది ఇక దాదాపు అందరూ మర్చిపోయిండు. ప్రాణం కాపాడుకోవడం ముఖ్యం. అసలు తిండి ఒకవేళ ఉన్నా కూడా చాలా. అని ఇటువంటి పరిస్థితులు గతంలో పోలీసు వైపు నిర్బంధం వచ్చినప్పుడు పార్టీ ఏం చేసేది అంటే చుట్టుపక్కల ఎక్కడో దగ్గర దాడులు చేసేది. ఎందుకంటే ఈ దాడులకి పెద్దాడు అని చెప్పడానికి. ఆ విధంగా అక్కడ మీకు ఆపరేషన్ కరిగొడ్లు స్టార్ట్ అయినప్పుడు చుట్టుపక్కల ఎవరు కూడా మిగతా వాళ్ళు ఎవరు దాడులు చేయలేదా? అసలు అవకాశమే లేదు, అవకాశమే లేదు. ఎందుకంటే అన్ని క్యాంపులు, కార్పొరేట్ సెక్యూరిటీలో భాగంగా అన్ని క్యాంపులు వచ్చేసినాయి. తర్వాత ఇటు తెలంగాణ వైపు నుంచి కూడా ఏమంతా అంటే మొత్తంగానే క్యాంపులు ఉన్నాయి. తర్వాత మహారాష్ట్ర వైపు అటు నేషనల్ పార్కు దిక్కు కూడా క్యాంపులే, అసలు పోవడానికే వీల్లేదు. కనుక అప్పటికే ఇంకా ఫైరింగ్స్ స్టార్ట్ అవుతున్నా ఇక్కడనే డైరెక్ట్ ఒక యుద్ధం లెక్కనే జరిగింది. 8 రోజులు యుద్ధం. 8 రోజులు యుద్ధం తర్వాత సరెండర్ అవుదాం అనుకున్నారా, లేదా ముందే అవుదాం అనుకున్నారా? ఏది నేనా? ఇక అక్కడ 8 రోజుల యుద్ధం తర్వాత సరెండర్ అవుదాం అనేది ఏం అనుకోలేదు. కానీ అంటే అక్కడ జనరల్గా అనేక ఫైరింగ్స్ జరిగినాయి. తర్వాత లైఫ్లో ఒకసారి నెమరేసుకుంటే 30 సంవత్సరాలలో 92 నుంచి మొదలు పెడితే కనీసం 30 సంవత్సరాలలో గెరిల్లా జీవితం ఎక్కువ ఉంటుంది. అంటే ఒక రకంగా 30 సంవత్సరాల గెరిల్లా జీవితం. వయసు ఏమో తక్కువ, కానీ వయసు 45, గెరిల్లా జీవితం 30 అని అంటే ఇక మీరు ఊహించుకోవచ్చు. గెరిల్లా జీవితం గురించి మనం పూర్తిగా మాట్లాడే ముందు మొగుర్చెల రాజు అలియా చందు ఎందుకు అడవి పాట పెట్టారు? ఆ పాటలు ఏ పాట మీకు కదిలించింది? బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలని అంటే దాదాపుగా 1990లో మే 5-6 మీటింగ్ల కోసం ఇక్కడ వరంగల్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తయారీలో మీటింగ్ గురించి చెప్పే ముందు అమ్మా నాన్న వాళ్ళ గురించి చెప్పండి. ఇక అమ్మా నాన్న గురించి అయితేనేమో మొగిలిచెర్ల కొమరయ్య నాయన, ఉప్పలమ్మ, మొగిలిచెర్ల ఉప్పలమ్మ. మాకు దాదాపుగా 2 అన్నలు నా పైన, నేను 3వ సంతానం. నా తర్వాత చెల్లె ఉంటుంది, ఆ తర్వాత ఇంకొక తమ్ముడు ఉండే.
ఈ మధ్యలోనే ఏదో ప్రాబ్లం తోటి సూసైడ్ చేసుకున్నాడు ఎవరు? మా తమ్ముడు. అంటే మామూలుగా గ్రామంలో. తర్వాత అంటే మొత్తం మేము 5గురం మా కుటుంబం. మొత్తం రెక్కాడితే తప్ప డొక్కనిండని జీవితాలు. చాలా పేదరికం. నేను ప్రాథమిక చదువు అయితేనేమో తాటికాయల్లోనే చదివిన ప్రాథమిక పాఠశాలలో. 2వ తరగతి వరకు ఇక్కడ చదివి అక్కడ నల్గొండ జిల్లా, అప్పట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కొలన్పాకలో 5 వరకు చదివిన. 5 వరకు హాస్టల్. కొలన్పాక. ఐడియా ఉంది. మా సొంత అత్తమ్మ ఉండేది. ఎవరి పేరు? మా మేనత్త ఉప్పలమ్మ. సిద్ధయ్య మా మామ, ఉప్పలమ్మ అని ఉండేది. అది గుట్ట దాటిన తర్వాత జైన్ మందిర్ ఉంటది. సేమ్ ఆ రోడ్డు మీదనే ఇది వరకు హాస్టల్ ఉండే, గవర్నమెంట్ హాస్టల్. ఆ హాస్టల్లో చదువుకున్నాను. దాదాపుగా నా చదువు అంతా అక్కడనే. 5వ క్లాస్ వరకు. 5వ క్లాస్ వరకు. ఆ తర్వాత సెలవుల కోసం ఇంటికి వచ్చిన. ఎండాకాలం సెలవుల కోసం మా ఊరికి వచ్చిన. మా ఊరికి వస్తే ఏంటంటే అదే టైంలో ఈ అంటే 90 మేలో ఈ 5-6 మీటింగ్ కోసం క్యాంపెయిన్ బ్యాచెస్లు వచ్చినాయి, రైతుకుల మహాసభలు. ఇక ప్రతి గ్రామంలో మొత్తం క్యాంపెయిన్ బ్యాచ్లు రావడం, ఈ మీటింగ్కు రావాలని చెప్పడం, అదొక పెద్ద సెన్సేషనల్గా ఉండేది. అప్పట్లో సెన్సేషనల్గానే ఉండేది. ఆ టైంలో ఏమైందంటే ఇక ఈ క్యాంపెయిన్ బ్యాచ్లు వాడుతుంటే మా ఊరోళ్ళు ఏం చేసిండ్రు, మీ పాటలు మావాడు కూడా వాడతాడని చెప్పేసి నన్ను ఎత్తుకొని మీరు పాడరా అని చెప్పింది స్టేజ్ మీద వరంగల్ వాళ్ళు. అంటే వీళ్ళ ముంగట ఈ క్యాంపెయిన్ బ్యాచ్లు వస్తాయి కదా, అప్పటికే జనాలందరూ గుమిగూడిండ్లు. తర్వాత వాళ్ళ ముందు నేను కూడా పాట పాడినా. ఏం పాట? అప్పుడు గదే ఇక మీకు అందరూ తెలుసు కదా, ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో, నింగి నేల తొంగి చూసే చుక్కలున్నారు. ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో, నింగి నేల తొంగి చూసే చుక్కలున్నారు. నక్సలైటు నన్నావు, ఎదురు నిలిచి పోరాడావు, ఆ గుండెలు లేని గుండగాళ్ళు నరికి సంపినారే, నిన్ను నరికి సంపినారే. షేకి మామన్నా నీకెర్రెర దండాలో, పాదానా అన్న పూరు దండాలు. ఎక్కడున్నారో అన్నలు ఏడానున్నారో, పొడుస్తున్న పొద్దులున్నారు, వీరులు పొడుస్తున్న పొద్దులున్నారు అని మీరు పాట పాడారు వరంగల్లో. అసలు ఆ పాట ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే కొలన్పాకలో ఈ లెఫ్ట్కి సంబంధించిన రకరకాల పార్టీలు ఉండేవి. మా బావ వాళ్ళు కూడా ఈ పుస్తకాలు ఏవో కొన్ని తెచ్చి ఉండే, అది ఎక్కడో దొరకబట్టిన పుస్తకం మా బావ. ఈ పాట నీకు కొత్తదారా అంటే నేను దాన్ని చూసి దాని ట్యూన్ తెలియదు, ఏం తెలియదు, పాడు అనంటే ఏదో మొత్తం మీద నేను పాడేసిన. అది అట్లా వచ్చింది, పుస్తకం చూసుకుంటూ వచ్చింది. తర్వాత దీన్ని మళ్ళా గద్దరు, తర్వాత జననాట్య మండలి, కామ్రేడ్స్ వీళ్ళందరూ విన్న తర్వాత దాన్ని ఇంకా కొంచెం మాడిఫై చేసింది. హైదరాబాద్ సభ మీ జీవితాన్ని ఎలా మార్చింది? ఇక అందరి జీవితాన్ని మార్చినట్టే మా జీవితాన్ని మార్చేసింది అది. వాస్తవానికి అంటే నా రూట్ ఏమో ఈ ఎడ్యుకేషన్ రూట్ ఉండే, కొద్దిగా చదువుకోవాలనేది. అంటే ఇంట్లో ఎవరు చదువుకోలేదు కనుక ఏదో డాక్టరో, యాక్టరో లేదా గాయకుడు అందరూ అనేది ఇండస్ట్రీలో పోతాడు కావచ్చు అని అనుకునేటోళ్ళు. టీచర్ల ప్రోత్సాహం కూడా బాగుండేది అప్పుడు, చాలా మంది హెల్ప్ చేసింది. అసలు నా చదువుకు ఏమి చిన్న చిన్న స్టేషనరీ సామాన్లు కూడా మా టీచర్సే ఇచ్చేటోళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే. అంటే అంత పేదరికంలో ఉండే. తర్వాత ఈ పాటలు ఇవంతా అంటే టాలెంట్ వాళ్ళు గుర్తించింది కానీ నాకేం తెలియదు కాబట్టి 10 years వయసులో ఇవన్నీ లోకగానం అంత లేకపోయింది. అంటే జ్ఞాన దర్వాజా తెరుచుకుంటున్న క్రమంలోనే ఇవే వచ్చేసినాయి. అప్పుడప్పుడే ఈ సమాజం అనేది ఇన్స్టాల్ అవుతున్నది, ఆ ఇన్స్టాల్లో ఇవే వచ్చినాయి, గద్దర్ పాటలు. లేకపోతే ఇక ఇక్కడున్న సమాజానికి సంబంధించిన ఇవే ఇన్స్టాల్ అయినాయి తప్ప వేరే టీం కాలేదు. అంటే హైదరాబాద్ సభ పాట పాడారు, తర్వాత మీ జీవితం ఎలా మలుపు తిప్పింది? అదే తర్వాత ఏం జరిగింది? అదే ఇంతదాకా అన్నట్టుగానే, అంటే ఊహించని జీవితం అని అన్నాను. అంటే ఆ వయసులో ఒక 5 లక్షల మంది ముందు
పాడడం అనేది అది ఎవరికి ఆ ఛాన్స్ రాదు జనరల్ గా. అయితే నేను ఆల్రెడీ జననాట్య మండలికి అంటే ట్రైనింగ్ పొందిన గద్దర్ ద్వారా. తర్వాత నన్ను డైరెక్ట్ అక్కడ తీసుకుపోయి పాట పాడించేవారు. ఇక అక్కడ నుంచి ఇక వెనక్కి తిరిగాయి చూసుకోలేదు, దాదాపుగా అదే కంటిన్యూ చేసిన. అక్కడ నుంచి అజ్ఞాతం వెళ్ళిపోయారా? అప్పటికి ఇక చిన్న చిన్నగా చదువుకుందాం అనేది ఉండే ఇంట్రెస్ట్, కానీ ఇక పార్టీలో ఉండి కూడా చదువుకోవచ్చు కదా. అంటే జననాట్య మండలి అంటే పార్టీలోకి మీకు రావాలి, పార్టీలో ఉండి చదువుకోవాలి అని మిమ్మల్ని ప్రోత్సహించేది ఎవరు అప్పుడు? అసలు వాస్తవానికి ఏంటంటే ఇన్ని పార్టీలు ఉంటాయని నాకు తెలియదు. తర్వాత ఇది జననాట్య మండలి గద్దరే పార్టీ గద్దరు కావచ్చు అనుకున్నా, లేదా జననాట్య మండలి అంటే ఇదే పార్టీ అనుకున్నా. తప్పితే అసలు ఒక పార్టీ ఉంటదని కానీ తర్వాత ఇవన్నీ ఇట్లా ఉంటాయి అనేది కానీ తెలియదు. అదొక రహస్య పార్టీ అని అసలు ఏం తెలియదు. పాటల ప్రభావం అలా వెళ్ళిపోయింది అంతే. అంతే, అదొక అంటే ఇప్పుడు వాస్తవానికి నేను మంచిగా వాడుతున్నా అనే విషయం కూడా నాకు తెలియదు. వాస్తవానికి నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రామంలో ఏ పాటినా వెంటనే పాడేది, అంటే ఫోక్ సింగర్. అవును, ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే ఒక ఫోక్ సింగర్. అట్లా గ్రామాలలో వాడుతుంటే నా టాలెంట్ను గుర్తించి క్రమక్రమంగా ఏంటంటే ఇటువైపు తీసుకొచ్చింది. కానీ ఎప్పుడు కూడా సినిమాల వైపు వెళ్ళాలని ఆలోచన? సినిమా పాటలే వాడేది, తెల్లారితే పొద్దుక్తే. అసలు చాలా సినిమా పాటలు వాడేది. ఎక్కడ? ఊళ్ళో వాడేది. తర్వాత స్కూల్లో ఎప్పుడైనా ఇక్కడ స్కూల్లోనే, ఊర్లో కాకుండా పార్టీలో కూడా అప్పుడప్పుడు వాడేది కొన్ని పాటలు. ఓకే, హైదరాబాద్ లో మీటింగ్ తర్వాత మీ ప్రయాణం ఎలా కొనసాగింది? మహాసభ తర్వాత వరంగల్ జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో వరంగల్ జిల్లా జననాట్య మండలి ఏర్పడ్డది అప్పటికే. అందులో భాగంగా చాలా గ్రామాలలో మేము తిరిగి ఉంటాం అన్నట్టు. ఓకే, ఒక్కొక్క ఏరియాలో కనీసం 100 ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాం అన్నట్టు ఆ టైంలో. తర్వాత ఇక ఆ తర్వాత నేను అంటే ప్రతి గ్రామంలో ఈ జననాట్య మండలి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఈ గద్దర్ రాసిన పాటలు కావచ్చు, మిగతా లోకలి అప్పటి వరకు 90 నుంచి 92 వరకు 91, 92 వరకు కూడా ఇవే ప్రోగ్రామ్స్ ఇచ్చి. 92 తర్వాత 92, 93లో నేను డైరెక్ట్ నెక్కొండ నర్సంపేట ఉంది కదా, ఈ నర్సంపేట నెక్కొండ దళానికి అక్కడ జాయిన్ కావడం జరిగింది. అప్పుడు వయసు ఎంత? అప్పటికి 10-13 సంవత్సరాలు. అంటే ఏం చేసేవారన్నా మీరు? నేను దళ సభ్యుడిగా మామూలు వాళ్ళతోటి తిరిగేది. అప్పటికి నాకేం వేపన్ ఇయ్యలేదు, ఓ గొడ్డలు అయితే ఇచ్చేది అని. అంటే గొడ్డలతోటి నా ప్రయాణం. మీరు కొంతమంది చెట్ల మీద ఉండి దళాల పోలీసుల మూవ్మెంట్ తీసుకుని దానికోసం వాడేవారా? అప్పటికి అంటే నేను లాగే దొడుక్కునేది అప్పటికి. లాగుతోటే తిరిగిన. అదొక విచిత్రమైన అనుభవం. అందరేమో పెద్ద పెద్ద పాయింట్లు వేసుకుంటే నాకు మాత్రం లాగే ఉండేది, ఒక గొడ్డలు ఉండేది. నన్ను ఎందుకు వీళ్ళు తక్కువ చూస్తున్నారు అని చెప్పి నాకు ఉండేది ఫీలింగ్. నాకు కూడా ఒక డ్రెస్, ఒక తుపాకీ అయిపోవు కదా నాకు ఉండేది. కాకపోతే ఇక పార్టీ కండిషను, పిల్లలకు పార్టీ తుపాకులు ఇవ్వదు అనేది చెప్పేటోళ్ళు అప్పుడున్న కమాండర్స్ వీళ్ళందరూ ఉండేది. అలా ఎంతకాలం ఎక్కరేసుకుని తిరిగారు? అట్లా ఓ సంవత్సరం అంతా, ఇక 14 సంవత్సరాల వరకు దాదాపు అట్లనే నెక్కొండ చుట్టుపక్కల ప్రాంతాలు. ఇక మనం అందరు చూసి పాయింట్ లేకపోతే చలికాలం బాగా తిప్పలేదు కదా, ఆ తర్వాత కంప గీరకపోయేది. ఇట్లా కాదు అని చెప్పి అప్పుడు పాయింట్ ఇచ్చింది. సరే, మీరు నిక్కర్ నుంచి ఫ్యాంట్కి వచ్చేసరికి అమ్మా నాన్న చెప్పి వచ్చారా, చెప్పకుండా వచ్చారా? ఫస్ట్ అయితే జననాట్య మండలి పోయేటప్పుడు మా నాయనకు అంటే ఫస్ట్ అప్పుడు గంత చిన్న పిల్లగాన్ని తీసుకుపోవాలంటే ఖచ్చితంగా పేరెంట్స్కి చెప్పాల్సిందే కదా. అప్పుడు దళం వాళ్ళే వచ్చి మరి ఇట్లా గద్దర్ దగ్గరికి పంపుతాము, మరి మీకు ఇష్టమేనా, పంపుతారా అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ వేరు కదా. అసలు గద్దర్ అంటే ఓ భగవంతుని లెక్క కదా అప్పుడు. అబ్బో గంత పెద్ద ఆయన దగ్గరికి పోతాడంటే మామూలు విషయం కాదు అని చెప్పేసి మా నాయనని ఒక 5 రూపాయలు జేబులో పెట్టి పంపించాడు. కనుక ఇక డైరెక్ట్ అటు గద్దర్ దగ్గరికి పోయినాం. అట్లా చెప్పి వాళ్ళకి చెప్పి తర్వాత వాళ్ళ సంతోషం. ఇక గద్దర్ దగ్గర పోతున్నాడు అంటే వాళ్ళకి ఇంకా అంతకంటే ఏం కావాలి. ఓకే, నిక్కర్ వేసుకున్న నిక్కర్ నుంచి ఫ్యాంట్కి వచ్చారు. ఫ్యాంట్ నుంచి వచ్చిన తర్వాత ఫ్యాంట్కి మీతో పాటు ఒక ఆయుధం కూడా ఇచ్చి ఉంటారు. ఇంకా అక్కడ నుంచి అప్పటికి ఇంకా ఇంకా రాలేదు, 14 సంవత్సరాలు మాత్రం వచ్చింది. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరన్నా ఊరు పోతే అది ఖాళీ ఉంటే నాకు ఇచ్చేటోళ్ళు. అప్పుడు కూడా వెపన్ రాలే. కాకపోతే రాజకీయాలు తర్వాత ఈ జననాట్య మండలిలో రెగ్యులర్ గా ప్రోగ్రామ్ ఇచ్చినాం కాబట్టి విషయాల మీద గ్రాఫ్సింగ్ పుస్తకాలు బాగా చదివేది. అంటే నేను స్కూల్లో చదివిన బుక్స్ లో మీకు ప్రభావితం చేసే బుక్ ఏంటి?
అసలు నన్ను ఇంటికానే ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఏమంటాం అంటే నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. ఉమ్, తర్వాత గ్రామంలోనే ఒక రకంగా దీనిది ఒక పెద్ద హిస్టరీ అవుతుంది, ఉమ్, ఇదొక ఎపిసోడ్ ఆ, అవుతుంది. ఎట్లా అంటే ఒక ఏం తెలియని పిల్లగాడు కూడా రాజకీయాలు ఎట్లా నేర్చుకోగలుగుతాడు అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అన్నట్టు. ఏది ఇప్పుడు తాటికాయలు. మా ఊర్లో ఏందనంటే సంఘం అప్పటికి కొంచెం తన రాజకీయాల ద్వారా ఉమ్, ప్రజల్లో ఒక మంచి పలుకుబడి ఉండే ఉమ్, సంఘానికి. ఉమ్, యూత్ ఉండేది. యూత్ అంతా అప్పుడు ఇక దాదాపుగా అంతా ఉమ్, మొత్తం సాయంత్రం 6 అయిందంటే మనం అన్నం తిన్నారంటే రోడ్ల మీద ఫుల్ పాటలు పాడేటోళ్ళు ఉమ్, యూత్ అంతా. ఉమ్, అయితే మాకొకటి ఏంటంటే ఇప్పుడు ఉమ్, మా ఊరు పొట్లపల్లి రామారావు అని మీరు పేరు విని ఉంటారు. ఉమ్, తెలంగాణ సాహిత్య ఉమ్, ఉద్యమంలో ఆయనకు కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంది. ఉమ్, చుక్కలనే కవితా సంకలన రాశింలు ఓ తాత ముత్తాతల నాటి పెద్ద రచయిత. ఆయన ఏంటంటే మా గ్రామంలో కొన్ని ఇవేమంటాం ఈ గ్రామ పైసలు ఉంటాయి కదా, వీటిని ఏం చేయాలనేది అర్థం కాక ఆయన పోయి అడిగితే మరి ఇట్లా కొన్ని పైసలు ఉన్నాయి, మరి ఆయనను నడిపిదోరా అంటారు ఉమ్, గ్రామంలో. అసలు పేరు పెట్టి వాళ్ళు జనరల్గా విలువరు కదా ఆ టైంలో. ఉమ్, కానీ ఆయన ఏంటంటే ఒక ప్రోగ్రెసివ్ పర్సన్, ఓకే. సమాజం పట్ల చాలా అవగాహన ఉన్న వ్యక్తి. వాళ్ళ ఇంట్లో మా అవ్వ పని చేసేది. ఉమ్, ఆయన దగ్గర అన్ని పుస్తకాలు ఉండేవి. ఇన్ని పుస్తకాలు ఒక మనిషి ఇట్లా చదువుతాడా అనుకునేటోడు నేను. ఉమ్, ఆ రూములు సాగు చేసేటప్పుడు అవన్నీ నేను చూసిన. నాకు మ్మ్. ఇప్పటికి కూడా గుర్తుంది. ఇంగ్లీష్ పేపర్లు ఉండేది, బుక్స్ ఉండేది, లైబ్రరీ ఉండేది ఆయన దగ్గర. ఉమ్, మా సంఘం వాళ్ళు ఏంటంటే ఆయనకి చెప్తే ఆయనే మంచి మంచి పుస్తకాలను రాసి, అంటే చాలా సెలెక్టెడ్ పుస్తకాలను రాసి ఉమ్, ఇవ్వడంతో డైరెక్ట్ ఈ ప్రజాశక్తి ఏదో ఆ పుస్తకాల బుక్ స్టాల్ల నుండి డైరెక్ట్ తీసుకొని వచ్చింది. అచ్చా, ఆ పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకం ఏంటి? అదే చెప్తున్నాయి కదా. అవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే మేము రహస్యంగా వాటిని చదివేది. ఉమ్, ఇక అప్పటికే 95 తర్వాత కొంచెం రిప్రెషన్ అప్పటికి ఇంకా పూర్తిగా స్టార్ట్ కాలే, ఉమ్, కానీ ఇక స్టార్ట్ అవుతుంది. ఉమ్, ఇక ఆ క్రమంలోనే ఏంటంటే చిన్నగా నేను ఒక ఇంట్లో పెట్టేసి దాన్ని రోజుకొక పుస్తకం చొప్పున చదివేది అన్నట్టు. అచ్చా, అట్లా చదివిన దాంట్లో నాకు ఒక పుస్తకం దొరికిందంటే ప్రపంచ చరిత్రలు అని దొరికింది. అది ప్రపంచ చరిత్ర. ఓకే. చరిత్రలు. అది రాదుగా ప్రచురణాలయం. ఉమ్, అది ఇంత దొడ్డుతోటి ఉండేది, ఒక మ్మ్. బైబిల్ అంతా ఉమ్, ఇంత. చాలా కాస్ట్లీ పేపరు, అత్యద్భుతంగా. అంటే నాకు ఆ వయసులో స్పార్టకస్ గురించి తెలిసింది, ఉమ్, ఆ వయసులో ఆదిమ సమాజం గురించి తెలిసింది. అంటే చిత్రాలు ఎక్కువ, ఫోటోలు ఉండేది, ఎక్దమ్ ఆయిల్ పెయింటింగ్ చిత్రాలు ఉండేవి అందులో. అది పోయి నాకు దొరకడంతో ఏంటంటే దాన్ని నేను ఉమ్, చదవడం, నోట్స్ చేసుకోవడం చేసిన. తెలియని వయసులోనే అది దొరికింది నాకు. కనుక ఈ ఆదిమ సమాజం అనేది కావచ్చు, తర్వాత బానిస సమాజం అనేది కావచ్చు, స్పాటకస్ తిరుగుబాటు, తర్వాత నైలు నది, ఉమ్, నైలు నది పరివాహక ప్రాంతం అని, సింధు ఘాటి అని, ఇవన్నీ నాకు అక్కడనే పరిచయం అయినాయి. అంటే మొత్తం ప్రపంచం అంతా మీకు. అది అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లల కోసం తయారు చేసుకున్నారు జనరల్ గా. ఉమ్, అక్కడ రష్యాలో వాళ్ళ పిల్లల కోసం తయారు చేసుకున్నదే తెలుగులో వచ్చింది. అది పోయి నాకు దొరికింది. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. అది ఇప్పటికీ కొన్ని పుస్తకాల ఆలయాల్లో దొరుకుతూ ఉంటుంది కావచ్చు. అంటే చాలా ఆ పుస్తక బెటర్ ప్రభావం మీకు చాలా ప్రభావితం ప్రభావితం చేసింది. తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సాహిత్యం అంతా దాదాపుగా నేను అప్పుడే చదివేసిన. 5 అంటే ఎంత 11-12 సంవత్సరాల 10-11 సంవత్సరాల మధ్యలోనే దాదాపుగా చదివించాను. అంటే ఇంద్రధనుసు కావచ్చు, ఆ తర్వాత అమ్మ నవల కావచ్చు, ఇంకా చాలా విముక్తి, ఇట్లాంటివన్నీ చదివేసి. మీరు అమ్మ నవలు చదివారు కదా, అవును. అందులో మనసుకి హత్తుకునే సంఘటనలు కొన్ని ఉంటాయి, నేను చదివాను. అవును. మరి అది చదువుతున్నప్పుడు మనకి అమ్మా నాన్న గుర్తురాలదా? గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు అంటే అమ్మ- రక్త సంబంధం ఏంటో అనే విషయం చాలా స్పష్టంగా ఉంటుంది అమ్మ నవల్లో. రక్త సంబంధం అనేది ఉంటది. తర్వాత ఈ సమాజం పట్ల ఉండే అమ్మలకు ఒక అమ్మలకు గనక ఏ రకమైన సమాజం పట్ల అమ్మలకు ఉండే అవును, బాధ్యత కూడా అది ఒకటి ఉంటుంది. తర్వాత మనకి తొలి గురువు ఎవరు అంటే అమ్మ. అంతే అంతే. అది మనకు చాలా స్పష్టంగా అమ్మ నవల్లో కనిపిస్తుంది. అవు. మరి అప్పుడు అమ్మ చదువుతున్నప్పుడు అమ్మ గుర్తురాలేదా? గుర్తొచ్చింది. అమ్మ కంటే కూడా అమ్మ పడే శ్రమ గుర్తొచ్చింది ఆ. నాకు. ఆవిడ శ్రమని ఏ అమ్మ అయినా సరే ఆవిడ పడ్డ శ్రమకు మనం ఎందుకంటే ఎవరైనా మర్చిపోవు. అప్పటిదాకా ఏంటంటే ఇదంతా సహజమే కదా. మా అవ్వ ఏం చేసేదంటే 10 రూపాయల కోసం
వర్షాకాలంలో పొద్దు నుంచి సాయంత్రం దాకా మొత్తం ఆ నాట్లు వేసి వేసి వచ్చి సాయంత్రం వస్తే మొత్తం ఇట్లా పుండ్లు అయ్యేది. ఆ పుండ్లు అయితే ఆమె ఏడ్చుకుంటే వాటిని కడుక్కునేది. అంటే ఒక్క 10 రూపాయల కోసం, అంటే సొసైటీ ఎట్లా ఉందో చూడండి, ఒక్క 10 రూపాయల కోసం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ వర్షంలో తడుచుకుంటూ నాట్లేయాలి. ఇట్లాంటి పరిస్థితులలో అరే అవన్నీ అంటే ఆ నవల చదువుతున్నప్పుడే కానీ నాకు మిగతా సాహిత్యాన్ని చదివినప్పుడు మా అవ్వ గుర్తొచ్చేది. అంటే ఒక శ్రామికురాలు ఎంత కష్టపడుతున్నది సొసైటీలో, అయినప్పటికీ కూడా తగిన ఫలితం లేదు అనేది నాకు అప్పటి నుంచే కలిగింది. ఆ నవల ప్రభావం చూపించింది మీ మీద. పార్టీలోకి వెళ్ళారు, నర్సంపేట దళాల నుంచి ఉన్నారు, నెక్కొండ ప్రాంతం. తర్వాత మీ ప్రయాణం ఎలా ముందుకు వచ్చింది? ఆ తర్వాత 93, 94లో నాకు మొట్టమొదటిసారిగా పార్టీ మెంబర్షిప్ ఇచ్చింది. అప్పుడు వయసు ఎంతో? 14 సంవత్సరాలు. జనరల్గా 18 సంవత్సరాలకు పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి, కానీ నాకు మాత్రం ఏంటంటే ఆ టైంలోనే ఇచ్చింది 14 సంవత్సరాల వయసు. తర్వాత ఆ తర్వాత నేను 96లో ఏరియా కమిటీ మెంబర్ అయినా. ఎక్కడ ఏరియా? అదే నెక్కొండ ప్రాంతం ఏసీ మెంబర్, శాక్ మెంబర్ అనేది అప్పట్లో. ఆ తర్వాత ఇంకా అట్లా అది క్రమక్రమంగా 2000 వరకు, అంటే 1999 వరకు నేను నెక్కొండ ప్రాంతంలో ఉన్నా. నెక్కొండ ప్రాంతంలోనే దాదాపుగా దళ సభ్యుల నుంచి కమాండర్ స్థాయి వరకు అక్కడే దళ సభ్యుడిగా అయ్యారు. తర్వాత దళ సభ్యుల నుంచి అక్కడ కమాండర్ వరకు అక్కడనే పనిచేసిన 1999 వరకు. ఆ తర్వాత పాలకుర్తి దళంలో పనిచేసిన, పాలకుర్తి ఏరియా కమిటీ సెక్రటరీగా పున్నం చందర్ పేరుతో పనిచేసిన. పున్నం చందర్ పేరు. అప్పుడు మీకు ఎవరు బాధ్యుడు? ఇక అప్పుడు చాలా మంది ఉండేది. అది అప్పుడు ఏంటి, కడార్ రామన్న ఉండేది, ఆర్కే ఉండేది. ఆర్కే అంటే వరంగల్ ఆర్కే? వరంగల్. ఇక వాళ్ళందరూ బాగా అప్పుడు వాళ్ళతో కలిసి పనిచేసిన కొలీగ్స్. పాలకుర్తి ఏరియాలో అప్పుడు దాడులు, పెద్ద దాడులు ఏమైనా గుర్తున్నాయా? పెద్దగా అవి ఏమంటాం మనం, ఈ దాడులు అప్పుడు మేమంతా చాలా రహస్యంగా ఉండేది, ఇళ్ళల్లో ఉండేది, తోటలలో ఉండేది. అప్పుడు పెద్ద ఎన్కౌంటర్స్ ఏం కాలేదు. తర్వాత పాలకుర్తి నుంచి డైరెక్ట్ ఇక పార్టీ నిర్ణయించింది, కేంద్ర కమిటీ, నువ్వు డైరెక్ట్ ఇదివరకు జననాట్య మండలిలో పనిచేసినావు కనుక నువ్వు ఇప్పుడు ఈ దండకరణ్యాన్ని పోతే మంచిదని అటు దండకరణ్యం. ఏ సంవత్సరం వెళ్ళారు మీరు? 2001లో, 1 ఫిబ్రవరి. ఓకే, 2001 నుండి ఇప్పుడు వచ్చే వరకు అక్కడే ఉన్నారు? మొత్తం అక్కడనే, నా లైఫ్ అంతా ఇక అక్కడనే. ఎక్కడ దండకార్యం ఏ ప్రాంతం ఎక్కువగా ఉంది? దండకరణ్యం అంతా తిరిగేది, ఒక ప్రాంతం అనేది ఏం లేదు. ఇక్కడ నుంచి అంటే గోదావరి దాటినప్పటి నుంచి మొదలు పెడితే దాదాపుగా మైదాన ప్రాంతం కూడా తిరిగినాయి, అంటే బిలాస్పూర్. అంటే దాదాపు 25 సంవత్సరాలు అక్కడే ఉన్నారు మొత్తం. 25 సంవత్సరాల దండకార్యంలో మీకు చాలా అనుభవం ఉంది. అనుభవంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. అంటే మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. బాగా గుర్తుండిపోయిన అంశాలు అన్నప్పుడు ఏంటంటే, నేను మిలిటరీ యాంగిల్లో కాకుండా, ఈ మిలిటరీది కాదు నాది ఎక్కువ, అంటే నా బాధ్యత ఏంది అని అన్నప్పుడు ప్రజల సంస్కృతిని అధ్యయనం చేయడం, తర్వాత ఆ ప్రజల సంస్కృతిలో ఉన్న అశాస్త్రీయతను తొలగించడం, తర్వాత ఇంకా అంటే సైంటిఫిక్ టెంపర్ని పెంచి దాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేయడం. ఏం గుర్తించారు మీరు దండకారణ్యం 25 సంవత్సరాలు? అదే చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మన ఒక రకంగా చెప్పాలంటే అదొక ద్రావిడియన్ కల్చర్, ఆదివాసుల మూలవాసుల సంస్కృతి. దాన్ని పరిరక్షించుకుంటూ దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది నా మొత్తం కృషి, నా మొత్తం స్టడీ, మీ అధ్యయనం అంతా దాని మీదనే ఉంది. అదే, అందులో లోటుపాట్లు ఏం గుర్తించారు మీరు? అందులో ఉన్న ప్లస్ పాయింట్ ఏంది అని అనుకున్నప్పుడు సామూహికత. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండిజినస్ పీపుల్ కల్చర్ ఎట్లా ఉందో, మన భారతదేశ సాంస్కృతిక మూలాలు, మన తెలుగు జాతి మూలాలన్నీ అక్కడనే ఉన్నాయి అనేది నన్ను అర్థం చేసుకున్నా. ఇది ఒక చాలా ముఖ్యమైన పాయింట్. ఇప్పుడు చాలా మంది ఏంది, నీది ఈ కులం రా, నీది ఆ కులం రా, నీది ఈ మతం రా, ఆ మతం రా చాలా మంది అంటారు, కానీ అదంతా నాన్ సెన్స్. కానీ ఫస్ట్ మనది అక్కడ, మన తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నారు అనేది మన ప్రతి పండుగకు ఉన్న మూలాలన్నీ దండకారణ్యంలో ఉన్నాయి. అది మన అమ్మమ్మ ఇల్లు, మన తాతల ఇల్లు, మన పూర్వీకుల ఇల్లు అని నేను భావిస్తున్నా. దండకారణ్యం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్తా. ఇప్పుడు ఉదాహరణకు దసరా పండుగ అని అంటాం కదా.
ఈ దసరా పండుగ అనేది కూడా ఇక్కడ నుంచి అక్కడికి కాకతీయ రాజులు పోయిన తర్వాతనే అక్కడ ఇప్పుడు నెల రోజుల పండుగగా మారింది దంతేశ్వరి అనేది. ఆ దంతేశ్వరి అనేది ఇక్కడ భద్రకాళి మనం కొలుస్తాం కదా, అవును, వరంగల్. వరంగల్లో ఉన్న భద్రకాళిని వాళ్ళు తీసుకుపోయి అక్కడ దంతేశ్వరిగా ప్రతిష్ఠించారు. అంటే మూలాలు మన దగ్గర కదా వచ్చినట్లు. ఆహా, ఇది ఇక్కడ నుంచి అంటే ఇది ఓరుగల్లు రాజులు ఇక్కడ నుంచి అటువైన్లు. కానీ అంతకంటే ముందు ఇప్పుడు మనం ఏమంటాం, తల్లి దేవతలను కొలుస్తాం కదా, పోలేరమ్మ అని అంటారు, అవును. తర్వాత ఎల్లమ్మ అంటారు, ఎల్లమ్మ అంటాం, మైసమ్మ ముత్యాలమ్మ అంటారు. అంటాం, మైసమ్మ ఆ అంటాం. తర్వాత ఇదేంటి పెద్దమ్మ, ఈ కట్టమైసమ్మ, ఆ. వీళ్ళందరూ కూడా ఏందనంటే ఈ తల్లి దేవతలు అందరూ కూడా అక్కడ పూజింపబడతారు. ఆ. వివిధ పేర్లు ఉంటాయి, పేర్లు అలాగ కావచ్చు, లేకపోతే కొన్ని విధానాలు కానీ అక్కడ పూజా విధానం ఒకేలా ఉంటది. కానీ అక్కడ తల్లులను ఎట్లయితే కొలుస్తారో అదే తల్లులను మనం కూడా ఇక్కడ మొక్కుతా ఉంటాం. ఇప్పుడు అక్కడ దాదాపుగా ఏంటంటే తూల్ డోక్రి అంటారు, తూల్ యాయ. తూల్ అంటే ఏంటిదంటే కోయ భాషలో తొలి అనే అర్థం. మనం కూడా నీ కొడుకు ఈయన పెద్దోడా చిన్నోడా అంటే నాకు తొలుసూరి కాన్పు అంటది, లేకపోతే తొలుసూరు కొడుకు అని అంటారు. తుల్ అనేది ఒకటే అన్నాడు, అంటే తొలి. పుస్తక భాషలో తొలి అయిపోయింది కానీ తుల్ అని వాళ్ళు అంటారు. అందుకని ఏంటంటే తూల్ యాయ అంటే మొదటి యాయ. ఈ దేవతలందరూ దాదాపుగా వీళ్ళు కొలిచే వాళ్ళందరూ కూడా అక్కడ కూడా అంటే వాళ్ళ పూజలు అందుకుంటారు. అంటే కేవలం దేవతలే కాకుండా మన సాంప్రదాయం వాళ్ళ సాంప్రదాయానికి దగ్గరగా ఉన్న సంఘటన చెప్పండి. ఇప్పుడు పూజ విధానం, పూజ గురించి చెప్పారు. పండుగలలో ఇప్పుడు ఉదాహరణకు మనం ఏంటి పంట కోసిన తర్వాత మొట్టమొదటిది ఇప్పుడు దసరా పండుగ నాడు కావచ్చు, సంక్రాంతి కాదు, ఇవన్నీ ఏం చేస్తామని అంటే మనం మొట్టమొదటిసారిగా అక్కడ గ్రామ దేవతకు బొడ్రాయి కాడ పెడతారు కదా. ఇదే సిస్టమ్ అక్కడ కూడా ఉన్నది. అంటే అక్కడ కొడత పండుగ అని ఫస్ట్ వాళ్ళు చేసేటోళ్ళు. దాన్ని ఏందనంటే ఇక్కడ మైదానంలో మనం ఈ రూపం తీసుకున్నాం. ఓకే. అక్కడ కూడా సేమ్ ఏందనంటే ఇప్పుడు ఆదివాసులకు ఒకటి ఏముంటదంటే ఈ భూమి మనకి ఇస్తున్నది కనుక మొట్టమొదటి ఆ పంటను ఈ భూమికే ఇయ్యాలి. అర్థమైంది అంటే అక్కడ నుంచి వచ్చింది కనుక మళ్ళీ దానికి ముందు దీన్ని అసలు ఇయ్యాలి కదా. ఈ భూమిని ఒక యాయం అంటే భూమి యాయం అంటారు అన్నట్టు, అంటే భూదేవత లేదా భూతల్లి. ఈ భూతల్లికి పెట్టిన తర్వాతనే పిల్లలమైన మనం తిందాం అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే వివిధ కారణాలతోటి అది మర్చిపోయినాం. కానీ ఇప్పుడు అందుకే ఇక్కడ నా జాతి ఉండదు, కులం ఉండదు, అందరు వచ్చి అక్కడ జొన్న కర్రల్ని, తర్వాత ఇవి ఇంకా కొన్ని క్రాఫ్ట్ ఉంటాయి కదా కొత్తగా వచ్చిన పంటల్ని ఆ బొడ్రాయి కాడ పెడతారు, ఆనికాయను కొడతారు. సేమ్ సిస్టమ్ ఇవంతా అక్కడ ఉంటాయి. అంటే మీరు సాంప్రదాయాలు చెప్పారు, అలవాట్లు చెప్పారు, ఇంకా అభివృద్ధి గురించి ఏం చెప్తారు? మన మైదాన ప్రాంతాల్లో అభివృద్ధి అనేది రకరకాలుగా మారుతూ వచ్చింది. ఆ ప్రాంతంలో అలాగే ఉందా? ఇప్పుడు అభివృద్ధి అనేసరికి ఏమైందంటే ఒకప్పుడేమో అంత ఆదిమ సమాజాలు ఇక్కడ ఉండే. ఎప్పుడైతే ఆదిమ గణాలు అంటే ఫ్యూడలిజం వైపు కన్వర్ట్ అయినాయో, ఒక రాజుల రాజ్యాలుగా ఎప్పుడైతే ఇవి కన్వర్ట్ కాబడ్డాయో, ఇక అప్పటి నుంచి ఏమైనాయి అని అంటే ఇవి దాదాపుగా ఏంటంటే ఫ్యూడలిజం కింది పోయినాయి. ఈ ఫ్యూడలిజాన్ని నిలబెట్టడం కోసం కులాలు అవసరపడ్డాయి. అంటే రాజు అనేటోడు ఏందనంటే రాజు డైరెక్ట్ భగవంతుని యొక్క మరో రూపం అని చెప్పేసి అంటారు కదా. అదే కలియుగ అవతారం అంటే అసలు ఆ దేవుళ్ళ పుత్రులు సుపుత్రులే ఇక వీళ్ళు. కనుక ఏంటంటే మీరందరూ ఈయనకు శిస్తు కట్టాలి, ఆయన కోరికల్ని తీర్చాలి అని చెప్పేసి ఒక చెప్పడం మూలంగా ఏంటంటే వీళ్ళందరూ ప్రజలందరూ కూడా నిజమే కావచ్చు, పెద్ద దేవుని కొడుకే కావచ్చు, లేదా అక్కడ దేవుడు చెప్పినట్టుగానే బహుశా ఇదంతా నడుస్తుంది కావచ్చు అని వాళ్ళు అమాయకంగా ఈ పన్నులు కట్టేటోళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలుగా చేసి ఇంకా నమ్ముతున్నారా? అప్పుడు ఈ సొసైటీలో అంటే వర్గాలుగా ఏర్పడ్డ తర్వాత ఇవంతా జరిగినాయి. కానీ ఇక్కడ ఏమైపోయింది, అదే క్రమక్రమంగా ఏమైపోయిందని అంటే వృత్తుల రీత్యా ఇవన్నీ కులాలు ఏర్పడడం, ఇవన్నీ ఇటు కన్వర్ట్ తీసుకున్నాయి. కానీ గోదావరి దాటిన అవతల అసలు కులమే లేదు. కులమని ఇక్కడ కొట్లాడుకుంటుంటాం మనం, గోదావరి అవతల అసలు కులాలే లేవు. కాకపోతే అంతరాలు లేవా, లేకపోతే వర్గం ఉండదా, ఇవన్నీ అవి ఉంటాయి, సింటమ్స్ ఉంటాయి. కానీ ఇంత పర్టికులర్గా
వీడు 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 వాడు అని చెప్పేసి అంటే ఒకడు- కులాల మతాలుగా విడిపోవడం లేదు అక్కడ. విడిపోవడం అక్కడ జరగలేదు. ఇది బతుకు బాగుంది. 100 కిలోమీటర్ల దూరంలోనే ఇంత డిఫరెంట్. అచ్చా. అసలు 100 కిలోమీటర్లు కూడా కాదు. ఉమ్. ఈ గోదావరి. కానీ మీరు వెళ్ళారు, చూశారు. ఉమ్. కులాలు మతాలు అలవాట్లు సాంప్రదాయాలు అంతవరకు ఉమ్. మనకి అక్కడి నుంచే మూలాలని చెప్తున్నారు. అవును. కానీ ఉమ్. కొన్ని ప్రాంతాల్లో ఉమ్. దక్షిణ బస్తర్ అవ్వచ్చు లేదా ఇంకొన్ని ప్రాంతాల్లో ఉమ్. ఇప్పటికి కూడా అభివృద్ధికి దూరంగా కనిపిస్తుంటారు ప్రజలు. అంటే వస్త్రధారంలో కానీ మాటల్లో కానీ కొన్ని అలవాట్లో కానీ ఇంకా వాళ్ళు ఆది మానవుల దీంట్లోనే కనిపిస్తుంటారు. ఉమ్. వాళ్ళలో ఆ రాజకీయ చేతును తీసుకురావడం కానీ, ప్రశ్నించే హక్కు తత్వం కానీ, లేదా అభివృద్ధి వైపు తీసుకురావడంలో పార్టీ ఏ విధంగా కృషి చేస్తుంది, ముఖ్యంగా మీలాంటి వాళ్ళు? ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు కొన్ని బలవంత పెళ్ళిళ్ళు అదొక కల్చర్లో ఉంది. అవును. దాన్ని కొంత తగ్గించడం జరిగింది. అంటే అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఈ తాగుడు విషయంలో కూడా చాలా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా చేతన నాట్య మంచు నిర్మాణం అయ్యి ఈ సాంస్కృతిక అంటే సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది అనడంలో ఇవన్నీ ముఖ్యమైనవి. ఇప్పుడు ఉదాహరణకు కొర్రాటం అని అంటారు, అంటే ఈ కోడి పందెం అనేది. దాంట్లో ఏంటంటే అక్కడనే తాగడం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ఆ చిరు ఆస్తుల్ని కూడా అంటే ఇంతో అంతో సంపాదించుకున్నది కూడా అక్కడనే పొడగొట్టుకొని ఇంటికి కాలు చేతులతో రావడం, ఇంట్లో పిల్లలకు కూడా ఏం పెట్టకపోవడం ఇట్లాంటి కొన్ని అలవాట్లు ఉండేవి, చెడు అలవాట్లు. అవన్నీ మీకు మార్పించారు? దాన్ని తీసుకొని మేము నాటకాలు తయారు చేసినాం. చాలా కొన్ని నాటకాలు ఎంత ఫేమస్ అయినాయి అంటే వాళ్ళ జీవితాల్ని కూడా ప్రభావితం చేసేంత స్థాయిలో మేము ప్రదర్శించగలిగినాం చాలా గ్రామాల్లో. ఓకే. అది కాకుండా రూపాయి నోటికి రూపాయి కాయిన్కి ఈ రెండిటికి కూడా తేడా తెలియని గ్రామాలు కనిపిస్తుంటాయి. కరెక్ట్. మరి అందులో వాళ్ళకి మార్పు తీసుకొచ్చారా? చాలా మార్పు జరిగింది. మీరు వాస్తవానికి ఏంటంటే 2000 నుంచి ఇప్పుడున్న ఈ మధ్యలో జరిగిన మార్పులను మనం కనుక చూస్తే 2 రకాల మార్పులు జరిగినాయి అక్కడ. ఒకటేమో విప్లవోద్యమం సాంస్కృతిక విషయాలలో లేదా జంతన సర్కారు, తర్వాత సిఎన్ఎం కృషి మూలంగా చాలా మటుకు ఒక పాటలో జరిగినాయి. తర్వాత అదే క్రమంలో గ్లోబలైజేషన్ మూలంగా కూడా చాలా మార్పులు జరిగినాయి. అంటే ఇప్పుడు గ్లోబలైజేషన్ సిద్ధాంతమే ఏంటిది, అది ఏ మారుమూల ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టకుండా డైరెక్ట్ ప్రతి గ్రామాన్ని ప్రతి సొసైటీని అది ప్రభావితం చేసింది. అట్లా కూడా కొంత జరిగింది. ఇట్లేందంటే ఈ 20 సంవత్సరాలలో 25 సంవత్సరాలలో పాత బస్తర్కు కానీ పాత దండకారణ్యానికి ఇప్పుడున్న దండకారణ్యానికి చాలా తేడా. గ్లోబలైజేషన్ మారిన తర్వాత ఒకప్పుడు బస్తర్ వేరు, ఇప్పుడు బస్తర్ వేరు అంటారు. ఇదంతా ఓకే. ఈ మార్పు చూసిన తర్వాత అక్కడ ప్రజల్లో మిమ్మల్ని దగ్గర తీసుకున్నారా, దూరం తీసుకున్నారా? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు తెలంగాణకు తర్వాత ఒక దండకారణ్యానికి మనం తీసుకుంటే, ఇప్పుడు దండకారణ్యంలో మళ్ళీ గడిచెరువులు కొంచెం వేరు, బస్తర్ వేరు. అంటే ఇప్పుడున్న ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇది వేరు. ఇక్కడ ఏంటంటే మార్పుకు సంబంధించింది అంటే ఇప్పుడు జంతన సర్కార్లు నిర్మాణమైనాయి. గ్రామంలో ప్రతి గ్రామంలో స్కూల్స్ డెవలప్ అయినాయి. ఒక సెక్షన్ ఆల్రెడీ అంటే మొత్తమే పేదరికంలో ఉన్న వాళ్ళు కనీసంగానన్నా మధ్యతరగతికి వచ్చేసారు. అంటే ఒక రకంగా చెప్పాలనంటే పేదరికాన్ని తగ్గించడం జరిగింది దండకారణ్యంలో. అసలు మనం ఒక విషయంలో పార్టీ సగర్వంగా విప్లవోద్యమం సగర్వంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఏంటంటే, తిండికి లేనోళ్ళు ఎవరూ లేరు దండకారణ్యంలో. ఇది ఒక గొప్ప విషయం. తర్వాత ఇంకొక విప్లవోద్యమ విజయాలలో ఇంకొకటి సువర్ణాక్షరాలతోటి లింకించదగ్గది ఏంది అని అంటే, అందరికీ భూమి ఉంటుంది. ఎవరికో ఒకరికి తప్ప అందరికీ భూమి దొరికింది. అందరికీ అంటే భూమి భూవ 2 దొరికినాయి. అంటే కపడా కావాలి కదా. అది విప్లవోద్యమం నుంచి అనుకున్నప్పుడు ఉదాహరణకు ఈ ఇప్ప పువ్వుల రేట్లు పెంచింది, తర్వాత తునికాకు రేట్లు పెంచింది. కనుక ఏంటంటే వాళ్ళు ఈ చిరుధాన్యాల్ని అమ్మడం కావచ్చు, చిరు ఆస్తులు కొన్ని చిన్న అంటే మేక గొడ్లు తర్వాత వీటి పెంపకం కూడా జరిగింది. దీంతో ఏందనంటే వీళ్ళు కొంత కూలి చేసుకోవడం కావచ్చు, లేదా ఇక్కడ అడవి ఉత్పత్తులను అమ్ముకోవడం కావచ్చు, ఇట్లా చేసిందనంటే ఎకానమీ అనేది కొంచెం పెరిగింది. అంటే ఇదంతా పార్టీ ఖచ్చితంగా. నువ్వు ఎవరైనా అడుగు, ఏ ఆదివాసీ అంటే అన్నలు ఉండడం మూలంగా ఏం జరిగిందిరా నాయన అని అంటే
ఖచ్చితంగా అయిన పోలీస్ అయితే కాదు కదా అని ఫస్ట్ అటు ఇటు చూసి చెప్తాడు. ఓకే. ఆ, మరి తిరిగి పార్టీకి చెప్తాడు. ప్రజలకు ఎందుకు దూరం పెరిగింది? మీకు చెప్తున్న దక్షిణ బస్తర్లోనే దూరం పెరిగిందనడంలో అంటే పూర్తి ఒప్పుకోరా? నిజం కాదు. ఉం. దూరం పెరగలేదు, దగ్గరే అయినాం కానీ దూరం పెరగకపోవడం తోటే ప్రతి గ్రామంలో క్యాంపులు వేసింది కదా. అదే ఒకప్పుడు. లేదు ఇప్పుడు రీసెంట్లీగా కూడా ప్రజల నుండి పార్టీని వేరు చేయడం కోసమే ఒక్కొక్క పంచాయతీలో డైరెక్ట్ పోలీస్ క్యాంపులు తీసుకొచ్చింది కదా. ఉమ్. ఉమ్. అప్పటి వరకు పార్టీ ప్రజలంతా కలిసి ఉన్నట్టే ఉంది. ఉమ్. ప్రజా సంఘాలు కానీ మేము కానీ సరే, పార్టీ అయితే ప్రజలకి దూరం అవ్వలేదు అంటారు. లేదు ఇప్పుడు ఇప్పటికి మీరు కూడా. చెప్తున్న జంతన సర్కారు అవు. భూమి దున్నేవాడిది భూమి, అవు. ఉమ్? ఉమ్. తినడానికి తిండి ఉంది అంటున్నారు, ఉమ్. కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి అంటున్నారు. ఉమ్. అదే అభివృద్ధి కాదు, ఆ. చాలా అభివృద్ధి ఉంది నేను భారతదేశంలో. మనం పెరుగుతున్నాం, దాని తగ్గట్టు ఒప్పుకుంటా అందులో ఒప్పుకుంటారా? no doubt. ఆ. జంతన సర్కార్లో మీరు భూమి ఇచ్చారు, అవును. పట్టాలైన భూములలో ఉపయోగం లేదు. నెంబర్ 1. ఉమ్. నెంబర్ 2, మీరు చదివిస్తున్నారు. ఉమ్. అది స్కూల్స్లో ప్రైమరీ స్కూల్ 5వ క్లాస్ వరకు మాత్రమే. అవును. ఆయన మరి తర్వాత పెరగాలంటే మీ దగ్గర ఆ సిస్టమ్ లేదు. అవును. ఓకే. నెంబర్ 3, ఉమ్. మీరు పెట్టిన ధరలు ఉమ్. విప్ప పువ్వు ధర కానీ, లేదా పసుపు కానీ, లేదంటే పనసపండు, ఏ ధరకైనా సరే ఒక ధర పెట్టారు. ఆ ధరని కొంతమంది యాక్సెప్ట్ చేయరు, కొంత దళారు వ్యవస్థ పెరిగింది. మరి ఏం ఉపయోగం దానివల్ల? ఇప్పుడు జంతన సర్కారు అన్నప్పుడు, తర్వాత డెవలప్మెంట్ అన్నప్పుడు ఫండమెంటల్ గా మేము అంటే జంతన సర్కారు యొక్క మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏందని అంటే ప్రజల ఎకానమీ పెంచడంలో భాగంగా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుంది అంటే ఒక ప్రజాస్వామ్య యుద్ధం అంటే ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్ని మాత్రమే చేసిన వాడ, లేదా మ్యాండేట్ గా డిక్టేటర్షిప్ గా చేసింది ఏం కాదు. డెమోక్రటిక్ అంటే ప్రాథమిక వ్యవస్థ వరకు మాత్రం చేస్తారు. ప్రాథమిక వ్యవస్థ అనేది, ప్రాథమిక ఆర్థిక వ్యవస్థ అనేది అక్కడ డెవలప్ అయింది. ఉమ్. అది అదొకటి important డెవలప్ కాదు కదా. అయింది. దాని తర్వాత మళ్ళీ ఏం జరిగింది అని అన్నప్పుడు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా 5వ తరగతి తర్వాత 6వ తరగతి కావచ్చు, లేకపోతే 7వ 7, 8, 9, 10 చదవాలి కదా వాళ్ళు. 7, 8 వరకు కూడా వచ్చింది. ఆ. అంటే సిలబస్ తయారు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పోవడానికి ఏందని అంటే అక్కడ జంతన సర్కారు మళ్ళీ ఏం చేసిందంటే ఇప్పుడు కొద్దిమంది టీచర్స్ను పిలిచి తర్వాత వీళ్ళకు రకరకాల టెస్టులు అవంతా పెట్టిన తర్వాత అసలు వాళ్ళే చాలా సంతోషంగా వీళ్ళని స్వీకరించింది. అసలు ఆఖరికి ఒక నానుడు ఏం పెరిగిందంటే జంతన సర్కార్లో చదువుకున్న వాళ్ళే చాలా తెలివిమంతులు అనేది అక్కడ టీచర్లు చెప్పగలుగుతారు. ఓకే. కాకపోతే గవర్నమెంట్ ఒత్తిడి మూలంగా కొంచెం మీకు మీడియాకు చెప్పకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళకు చెప్పకపోవచ్చు, కానీ అదర్ పర్సన్స్కు చెప్పకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏంటంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. 2, 3 పిల్లల్ని తీసుకొని ఒక ఆయన పోయిండు. ఫస్ట్ ఆయన ఏంటంటే వీళ్ళు ఎక్కడ ఒక టెస్ట్ పెట్టిండు. పెడితే 10th క్లాసు స్థాయి ఉన్నోళ్ళ అసలు 10th క్లాస్ ఉన్న వాళ్ళతోటి వాళ్ళకంటే బెటర్గా చెప్తున్నారు ఈ 5వ క్లాస్ వాళ్ళు. ఓకే. ఇంత నాలెడ్జ్ ఎట్లా వచ్చింది అంటే మీరు జంతన సర్కార్లో చదువుకున్నారా అన్న. అవును అన్నాను. అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఉంది. మరి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు గవర్నమెంట్ స్కూల్లో? చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఇక వీళ్ళు ఇక్కడ చదువుతారు అక్కడ చదివిండ్రు అంటే ప్రాబ్లం అవుతుంది అనే దాంతో మా స్కూల్లోనే చదివిండ్రని ఎక్కించారు. అట్లా చాలా మంది ఎవరు అంటే కేవలం ఇదే ప్రాబ్లం తోటి వెనకబడ్డారు అనేది కూడా ఏం లేదు. చాలా మందిని వాళ్ళు ఏంటంటే వాళ్ళ అంటే ఈ హాస్టల్స్ లో తీసుకున్నారు. ఓకే, మీరు అంతవరకు బాగుంది చెప్పారు. ఇంకా రాజకీయ చైతన్యం, ఇదే ఆదివాసీలో రాజకీయ చైతన్యం కల్పించి వాళ్ళు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి మరి కోసం ఆ విధంగా వాళ్ళకి చైతన్య పరిచారా? ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు పార్టీ లైన్ ఒకటి ఉంది కదా, పార్టీ లైన్ కి సంబంధించింది కదా. ఆ పార్టీ లైన్ పార్టీ స్టాండే తీసుకున్నారు, కానీ ఆ లైన్ కు సంబంధం అంటే ఇప్పుడు అక్కడి వరకు ఇప్పుడు మిగతా పాలిటిక్స్ అన్ని దాదాపు గ్రామాలలో ఒక్కొక్కరు అసలు తలవండిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు మార్క్సిస్ట్ ఫిలాసఫీ కూడా తెలిసిన, కానీ ఉపయోగం లేదు కదా. చెప్తున్నా, ఒక అతనికైతే ఒక డివిసి స్థాయి కామ్రేడ్కి ఎంత చైతన్యం ఉంటుందో ఒక గ్రామ పార్టీ అధ్యక్షునికి, పార్టీ కార్యదర్శి, జీపీసీ సెక్రటరీ అంటారు, ఆయనకంత చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉంటే కాదు కదా, ప్రజాస్వామ్యబద్ధంగా రావాలి కదా వాళ్ళు కూడా. ప్రజాస్వామికబద్ధంగా రావాలి చెయ్యాలి అన్నప్పుడు అది పార్టీ ఒక పాలసీగా అది రూపొందించుకున్నది. సరే, మీ పార్టీ లైన్ అంటున్నారు, పార్టీ తీసుకున్న పాత లైన్ ని ఇంకా కొనసాగబట్టే, సమాజంలో మార్పులను గుర్తించుకోబట్టే ప్రజలకి పార్టీకి దూరమైన విషయాన్ని మీరు అంగీకరిస్తారు లేదు? అంటే ఇప్పుడు మొత్తమే ఇప్పుడు దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒక లైన్ ఏర్పరచుకున్నాం అంటేనే ఆ లైన్ ఎప్పటికీ అట్లనే ఉంటుందని కాదు. ఇప్పుడు పార్టీ వ్యూహం ఎత్తుగడల విషయంలో కావచ్చు, పార్టీ నిబంధన వల్లనే
చాలా స్పష్టంగా ఉందండి. ఉమ్, ఏందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ జరుగుతుంది. అంటే మహాసభ, అత్యున్నత మహాసభ. ఉమ్, అసలు కేంద్ర కమిటీని కూడా తీసేయొచ్చు, ఎన్నుకోవచ్చు, తీసేయొచ్చు. ఉమ్, అంత పవర్ఫుల్ సంస్థ అది. అంటే దానికి అంత కెపాసిటీ ఉంటుంది. అందులో ఏంటంటే లైన్ డిసైడ్ కాబడుతుంది. మరి ప్రజలు సమాజంలో మార్పులు ఆ సభ గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించదు వాస్తవానికి? ఇప్పుడు అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ ఏమవుతారంటే, ఉమ్, ఇక వీళ్ళు ఒక లైన్ గీసుకున్నారు కనుక అది బ్రహ్మరాతర నాయన అన్నంతగా ఫీల్ అవుతా ఉంటారు. ఉమ్, అంటే తలరాతనా? ఏంటిది, అదొక పిడివాదం, లేకపోతే ఇక అసలు బ్రహ్మరాత లెక్కనే వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. ఉమ్, కానీ అట్లా జరగదు పార్టీలో ఎప్పుడే. కానీ ఏంటంటే అది ఎంత పెద్ద లైన్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒకటి ఆప్షన్ ఏముంటుందంటే ఆ మహాసభలో, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఆ మహాసభలో ప్రతినిధులు ఉంటారు. ఆ ఉమ్, ప్రతినిధులు ఏంటంటే ఉదాహరణకు సమాజంలో మార్పులు జరిగినాయి అనేది ఒక చాలా మంది అభిప్రాయపడి మెజార్టీగా దాన్ని మనం లైన్ మార్చుకుందాం అన్నప్పుడు అది ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే. మీరు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ఉంటుంది పార్టీలో. మీరు చేస్తుంది ఒప్పుకుంటాం. ఉమ్. ఆదివాసుల అభివృద్ధి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, నిరక్షరాస్యుల్ని చైతన్యపరచడం కోసం పార్టీ తీసుకునే నిర్ణయాన్ని ఒప్పుకుందాం. ఆ. ఓకే, స్కూల్స్ పెట్టచ్చు, చెరువులు చేతన నాట్యం మంచి ప్రత్యేక కృషి చేసింది చేసింది కదా. education. జననాట్య మండలి, చైతన్య నాట్య మండలి ప్రజల్లో అవగాహన కల్పించడానికి కళాకార బృందంతో పనిచేసింది. ఆ. ఇదంతా అడవి వరకు పరిమితం. ఉమ్. కానీ మైదాన ప్రాంతంలో కూడా ఇంతకన్నా ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఉమ్. ప్రజలు కూడా తమ సమస్యని ప్రశ్నించాలి అనేది కూడా కోల్పోతున్నారు. ఇది నాది, మనం ప్రశ్నించే హక్కు ఇది అనేది. వాటి కోసం మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మైదాన ప్రాంతంలోకి వచ్చి ఇక్కడున్న ప్రజలకి గుర్తించి, ఇక్కడున్న సమస్యలను గుర్తించి, ఇక్కడున్న కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితిని గుర్తించి ఇక్కడ ఎందుకు చేయకూడదు? మీరు కేవలం అడవికే నిర్బంధ ప్రాంతంలోనే ఎందుకు ఉండాలి? ఖచ్చితంగా మీ సూచన వాల్యుబుల్, అందులో నో డౌట్. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మొన్న చంద్రన్న కూడా మీకు స్పష్టం చేసిండు కదా, మారుతున్న పరిస్థితులలో పార్టీ కూడా మారుతుంది, ఖచ్చితంగా మంచి డిసిజన్ తీసుకుంటుంది. కానీ మీరు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మేము కూడా ఉమ్. ఇప్పుడు వాస్తవానికి మీరు మన ఇంటర్వ్యూ ముందే అడిగిండ్రు కదా మీరు ఎందుకు వచ్చిండ్రు అన్నప్పుడు. ఇప్పుడు ఈ మారిన పరిస్థితులకు అనుగుణంగానే మేము వచ్చినాం. అంతే. తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందని అంటే, ఇప్పుడు పరిస్థితులు కూడా మారినాయి, మేము గతంలో లాగా మేము వేరే అప్రోచ్ ఏం తీసుకుంటలేం కనుక మీరు వస్తే స్వాగతిస్తామని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అన్నారు. తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిండ్రు కనుకనే మేము వచ్చినాం. అంటే ఇప్పుడు మన తెలంగాణను ఒక అభివృద్ధి కోసం, అంటే ఒక రకంగా ఏంటంటే నూతనంగా మళ్ళీ దీన్ని ఇంకా నిర్మించుకుందాం, అభివృద్ధి పథంలో ముందుకు పోవడం కోసం మీ అవసరం కూడా ఉంది, మీరు రండి అని స్వాగతించడం మూలంగానే మేము ఇలా ప్రజల్లో ప్రభుత్వ పిలుపుకి మీరు స్పందించారు, వచ్చారు, మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఉమ్. పార్టీలో జరిగిన అన్యాయం చాలా జరిగింది అనేది కొంతమంది వాదన. మేము మిడిమిడి జ్ఞానంతో తీసుకున్న నిర్ణయం వల్లే పార్టీకి ప్రజలకి దూరం అయిందని పోలిట్ బ్యూరో సభ్యులు రాశారు. ఇప్పుడు అంటే ఆయన రాయడం వెనక ఆయనకి మిడిమిడి జ్ఞానం లేదనుకోవాలా, లేదు పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా లేదని ఉమ్మడిగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల? ఎందుకంటే దానివల్ల చాలా మంది అమరులు అయ్యారు. ఆ పార్టీ లైనింగ్ నచ్చి లోపలికి వచ్చిన వాళ్ళు చాలా మంది అమరులు అయిపోయారు వాళ్ళు. మరి వాళ్ళ కుటుంబాలు అడిగిన ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? మార్క్సిజం తెలిసిన వాళ్ళు ఎవరు మిడిమిడి జ్ఞానం అని అన్నారా? ఇప్పుడు మార్క్సిజం అనేది అదొక సైన్స్ కదా. మార్క్సిజాన్ని అలవర్చుకొని మార్క్సిజమే మా జీవితం అని అన్న వాళ్ళకు మిడిమిడి జ్ఞానం ఎందుకు ఉంటుంది? అంటే లోపాలు జరగలేదు అనేది కాదు, అంటే చారిత్రక క్రమంలో అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి, అవంతా వేరు. అంటే ఇప్పుడు ఓటమి నుంచే గుణపాఠం తీసుకుంటాం, ఆ గుణపాఠాలే మళ్ళీ ఒక కొత్త పాఠాలుగా ముందుకు పోతాం. అవును, తప్పితే ప్రతి అపజయం వెనక విజయం ఉంటుంది అనేది మనం అనుకుంటాం కనుక. మీకు ప్రధానంగా బలం ఏంటి? ప్రజా సంఘాలు, ప్రజలు ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు. ఓకే, ఇవన్నీ ముందు మన పార్టీకి బలం. కానీ మీరు దండకార్యంలో లాయిడ్ లాంటి కంపెనీలు చాలా ఉంటాయి, మరి అక్కడ ఎందుకు ట్రేడ్ యూనియన్ ఉండదు? అదే ఇప్పుడు ఆదివాసీ సమాజంలో ఇంకా కార్మిక వర్గం అనేది డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. మరి మీ 30 సంవత్సరాల్లో అది ఎందుకు గుర్తించలేపారు? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కొంత ప్రయత్నం చేసిన. ఇప్పుడు ఉదాహరణకు దండకారణ్యం నుంచి ఏంటంటే ఇటు చెన్నై కావచ్చు, బెంగుళూరు, హైదరాబాద్కు ఈ వలస కార్మికులు అనేటోళ్ళు, లేదా ఈ ఉప్పర్ పని చేయడం కోసం వచ్చేటోళ్ళు,
మీరు చెప్తున్న అసంఘటిత దండ కార్మికులు కార్యంలోనే ఎక్కువ గోండి కుటుంబాలు కొన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు, వలసలు వచ్చి. వలస ఎందుకు వచ్చి. అంటే ఆ, అక్కడ మాకు వర్క్ లేదు, పని లేదు, ఆ, మమ్మల్ని ఒకవైపు అన్నల దగ్గర రమ్మంటారు, అన్నల దగ్గరికి వెళ్తే పోలీసులు కొడతారు, ఈ ఆ. కేసులు ఎందుకు అని. ఆ, ఇప్పుడు మీరు బీహార్ నుంచి కానీ ఆ, లేదా బాంబే లాంటి ప్రాంతాలకు వెళ్తే ఎక్కువ గోండి జాతి వాళ్ళు ఉంటారు. ఉమ్, కాఫీ హోటల్లో పనిచేస్తూ కానీ ఉమ్. లేదా ఒక సివిల్ మైన్ దగ్గర ఎక్కడైనా కింద స్థాయిలో ఉండే వాళ్ళందరూ గోండి జాతులు ఆ, ఉంటారు. కరెక్టే. మీరే కానీ అక్కడ అభివృద్ధి చేస్తుంటే ఉమ్. ఆ వలస కార్మికుల వ్యవస్థకు పులి స్టాప్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఏంటంటే సరే మీకేం అట్లా చెప్తారు కదా, వాళ్ళందరూ మళ్ళీ మా వచ్చినప్పుడు ఉమ్. వాళ్ళు మాతోటి మంచిగానే ఉంటారు. ఇప్పుడు మీతోటి చెప్పడం మూలంగా అంటే అంటే గవర్నమెంట్ మీతో మంచిగా అంటే మీ దగ్గర ఆ, తుపాకు చాలా- ఉంది కాబట్టి మంచిగా ఉండొచ్చు అట్లేం కదా. కాదు, అక్కడ ప్రజా సంఘాలలో ప్రజలతోటి బాగానే ఉంటారు కదా. ఆ. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఏందో అనేది వాళ్ళకి ఏం అంటే తెలియదు. భయపడి కాదంటారు. వాళ్ళ కనెక్ట్ కాంది వాళ్ళు ఎందుకు చెప్తారు? భయపడి కాదంటారు. లేదు, అదేం లేదు. సరే, ట్రేడ్ యూనియన్లు పెట్టకపోవడానికి ప్రధాన కారణం ట్రేడ్ యూనియన్స్ లేకపోవడం, అదే నేను ముందే చెప్పిన కదా. అంటే అంటే బయట అక్కడ ఉన్న కార్మిక బయట వర్గం బయట ఇంకా- ఇంకొక ఆరోపణ ఏంటంటే ఉమ్, ఎక్కడైతే మినరల్స్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీ నుంచి పార్టీకి నిధులు వస్తాయి కాబట్టి అక్కడ ట్రేడ్ యూనియన్స్ లేవు అంటారు. ఇప్పటి వరకు ఏ కంపెనీ ఇచ్చింది లేదు. ఆ. ఇప్పటి వరకు అయితే నాకు తెలిసిన మేరకు ఆ. ఏ కంపెనీ ఇచ్చింది లేదు. దాని వ్యతిరేక పోరాటాలే జరిగినాయి ఎక్కువ. ఆహా. ఇప్పుడు ఏంటిది అనేది నాకు కానీ అటువంటి కంపెనీలు బయటకు వచ్చిన మాజీలందరితో కూడా ఆ. బ్రాండ్ అంబాసిడర్ పెట్టడానికి, సెక్యూరిటీ ఆఫీసర్ ఇవ్వడానికి ఆ ప్రయత్నం విషయంలో మనం అంటే ఆ విషయం నాకు తెలియదు కనుక అందులో no మాట్లాడలేరా? interest. ఓకే. ఉమ్. మీరు పార్టీలు ఉన్నారు, అవును. పార్టీలో ఈ నిర్బంధం ఒక పక్కన పెరిగింది. ఉమ్. ఈ క్రమంలో ఉమ్. చాలా మంది మీ సహచరులు, మీ సమకాలికులు కానీ లేదా మీకు సీనియర్లు కానీ వీళ్ళందరూ కూడా అమరులు అవుతుంటారు. అవును. వీళ్ళందరితో పొద్దున్న ఉదయం లేచి సాయంత్రం వరకు వాళ్ళతో ఉన్న వాళ్ళకి మన కళ్ళ ముందు చనిపోతున్నప్పుడు అవును. చాలా బాధపడతాం, ఎవరైనా బాధపడతాం. ఉమ్. అటువంటి బాగా మీకు మనసు కదిలిన సంఘటన ఒకటి చెప్పండి. ఒక్కటి కాదు, అనేక ఘటనలలో. అంటే ఇప్పుడు ఉదాహరణకు కళ్ళ ముందు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత తెలంగాణ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కలిసి ఆ తర్వాత ఎన్కౌంటర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మీకు బాగా దగ్గరుండి మీకు బాగా నచ్చిన వ్యక్తి, ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఏమైనా ఉన్నారు? ఒక్కలని కాదు, చాలా అసలు ఎంతమంది ఉండొచ్చు, ఆ. కానీ మనకు బాగా దగ్గరైన వ్యక్తి ఉంటారు కదా మనతో పాటు. అందరూ బాగానే ఉన్నారు. నేను చాలా కాలం వాస్తవానికి మనతో పాటు ఏంటంటే, మనతో ప్రయాణం చేసిన వ్యక్తి. నేను వాస్తవానికి ఏంటంటే పార్టీలో చాలా మంది కామ్రేడ్లీ భావనతోటి మెదిలిన వాళ్ళం. అంటే బయట ఫ్రెండ్స్ అంటారు కదా, కామ్రేడ్లీ భావనతోటి ఉన్న వాళ్ళు అనేక మంది, ఒకే కంచంలో తిని ఒక దగ్గర పడుకున్న వాళ్ళని చాలా మంది ఉన్నారు. అద్భుతమైన కామ్రేడ్స్ ఉన్నారు అన్నట్టు. వాళ్ళందరూ ఇక వాళ్ళు, అందుకే నేను చాలా ఎక్కువ లోతులో పోను అన్నట్టు, డీప్గా పోను. పోతే మన మైండ్ పని చేయదు అనే దాంతో నేను ఏం చేస్తా అంటే గుర్తుకొచ్చినప్పుడల్లా కొంచెం దాన్ని అట్లా పక్కకు పెడతా. సరే, చాలా మంది ఉన్నారు అద్భుతమైన. అమరులైన కామరేడ్ తలుచుకుని ఒక మంచి పాట పాడండి. ఎంత గొప్ప చరిత మీదిరా, ఇంత ధీర ఘనత మీదిరా, మీదెంత ధీర ఘనత మీదిరా, ఎంత గొప్ప చరిత మీదిరా, ఎంత ధీర ఘనత మీదిరా, కన్నీటి చుక్కలన్నీ కలిపి దోసిల్లబడితే, కన్నీటి చుక్కలన్నీ కలిపి దోసిల్లబడితే, ముద్దు ముఖం కండ్ల కంటెరా, ముగ్ధమాయి గుండెల విసెరా, ముగ్ధమాయి గుండెల విసెరా, ఎంత గొప్ప చరిత మీదిరా, ఎంత ధీర ఘనత మీదిరా. ఈ పాటలే మన జీవితం అనుకుంటే కాదు, మనకు ఒక జీవితం ఉంది, మన మీద ఆధారపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు. మీ ఉద్దేశంతో మీరు వెళ్ళారు. కొంతకాలం అయిన తర్వాత సమాజంలో మార్పులు అన్నీ తెలుసుకుంటుంటారు, ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని. ఎప్పుడైనా అనిపించిందా మనం ఎంచుకున్న లైన్ కరెక్ట్ కాదు, ఎక్కడో మనం తప్పు చేసాం అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందా? ఎంచుకున్న లైన్ కరెక్ట్ కాదు అన్నది కావచ్చు, లేకపోతే ఎక్కడో తప్పు చేస్తున్నాం అన్నట్టుగా అనిపించినప్పుడు మనం అందులో ఉండలేం కదా. అయితే కాకపోతే ఏంటనంటే పార్టీలో అయితే ఇప్పుడున్న చర్చలు అంటే ఏమంటాను, ఇప్పుడున్న డిబేట్స్ అవన్నీ కూడా ఏంటంటే 2022 నుంచే పార్టీలో నడుస్తున్నాయి. అంటే మనం ఈ చేద్దామా లేదన్నా పార్టీని అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా
వ్యూహం ఎత్తుగడల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పి 2022 నుంచి కూడా పార్టీలో ఒక డిబేట్ అయితే జరుగుతుంది. రైట్. దాన్ని జరుగుతుంది. తర్వాత ఒక ప్రాసెస్ లో ఉంది అది. సరే, పార్టీ గురించి పక్కన పెడదాం కాసేపు. మీ వివాహం 10 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన చందుకి పార్టీలోనే వివాహం జరిగింది. ఆమె ఎలా పరిచయం అయ్యారు? ఆమె అయితేనేమో దక్షిణ బస్తరు జిల్లా కమిటీ మెంబర్ గా ఉండేది ఆమె. తర్వాత జంతన సర్కార్ అధ్యక్షురాలుగా ఉండే సోని. సొంత పేరు అయితేనో గంగా అంటారు, లేదా సోని. ఆవిడకు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్. ఒక వాడ వాళ్ళది ఛత్తీస్గఢ్ లో ఉంటది, ఒక వాడ యువతలు ఉంటది. అట్లా గమ్మత్ ఉంటది అన్నట్టు. వాళ్ళ ఊర్లో మీదకి వెళ్ళే ఈ బార్డర్ పోతుంది. బార్డర్ విలేజ్ అమ్మాయి. అట్లా పార్టీలో పరిచయం. పార్టీలో పరిచయం. ఆమె తెలియని అసలు పార్టీలో మంచి పేరు ఉంది ఆమె. ఇద్దరు ఇష్టపడి పార్టీకి చెప్పారు, పార్టీ పెళ్లి చేస్తుంది. పార్టీకి తెలియజేసిన. ఆ తెలియజేసిన తర్వాతనే ఆమెతోటి మాట్లాడింది. తర్వాత ఇద్దరం సాధారణంగా పార్టీలో మనం ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే పార్టీకి చెప్పేదానికి నిబంధనలు ఏం చెప్తాయండి? పార్టీలో చాలా ప్రజాస్వామ్యం ఉంటది. ఇప్పుడు బయట రకరకాల ఉంటది, కానీ ఇక్కడ పార్టీలో ఏందని అంటే ఒకవేళ ఇష్టపడ్డాం అనుకో, అంటే మెచ్యూరిటీ ఇద్దరికి ఉన్నదా లేదా అనేది చూస్తుంది. అది కొలమానం. మెచ్యూరిటీ లేకుండా భర్తీ అయిన 2 రోజులకే నేను ఈమెను ఓకే అనేది అట్లా ఉండదు. మెచ్యూరిటీ తోటి ఉంటది. అంటే ఇద్దరు ఇష్టపడిన తర్వాత పార్టీ ఒక 6 నెలలు దూరంగా ఉండమంటది అటు కదా? అట్లేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఆల్రెడీ మెచ్యూరిటీగా ఉన్నారు అనుకో, వాళ్ళు సీనియర్స్. ఇప్పుడు మేమేందంటే నేను పార్టీకి తెలియజేసిన పలానా కామ్రేడ్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత అంటే ఆమె గురించి కూడా చాలా తెలిసి ఉంటుంది, నా గురించి కూడా పార్టీకి ఆ కమిటీకి తెలిసి ఉంటుంది. పార్టీ అంటే మళ్ళీ ఇక్కడ వేరేది, ఆ కమిటీకి తెలిసి ఉంటుంది కనుక ఓకే అయితే ఓకే అంటారు. లేదు అసలు మేము ఖచ్చితంగా అంటే ఒకవేళ వద్దు, ఆమె మరి ఊగేసలాటలో ఉన్నది, ఆమె వేరే రూట్ ఎంచుకునే ప్రమాదం ఉంది కదా, మరి నువ్వు చేసుకుంటావా, రేపు నీకు ఏమైనా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్తారు. చెప్పినా కూడా నేను ఖచ్చితంగా ఆమెనే చేసుకుంటా అంటే మాత్రం చేపిస్తాను. ఇక్కడ ఏం పెద్దగా అది ఉండదు. పెళ్లి అనేది పార్టీలో వ్యక్తిగత విషయం. ఓకే, మనం పార్టీ వైపుద్దాం. ఈ మధ్యన దాడులు, ప్రతి దాడులు, ఆపరేషన్ కగారు, ఆపరేషన్ కరిగొట్టు, ఇట్ల మధ్యలో మీరు ఎన్నిసార్లు తప్పించుకున్నారు ఒక్కటి చెప్పండి. అంటే మీరు ఇలాంటి వాళ్ళు చాలా మంది దాదాపు దగ్గరికి వెళ్ళి తలుపు తట్టి వస్తుంటారు. ఒక్క సంఘటన చెప్పండి. ఇంక ఈ జీవితం ఇక్కడితో ఆగిపోయింది అనుకో సంఘటనలు చాలా ఎదురై ఉంటాయి మీకు. ఒక్కటిగా చాలా చెప్పగలుగుతాను. ఒక్కటి చెప్పండి, బాగా గుర్తుండిపోతాయి. నర్సంపేటలో అదేంటిది ఆసరేల్ ఎన్కౌంటర్ లో నాతో ఉన్న కామ్రేడ్స్ 5 చనిపోయింది. అయ్యో. అక్కడ కూడా మొత్తం చుట్టుముట్టింది ఎన్సర్కిల్మెంట్. అక్కడ నుంచి బయటపడ్డా. తర్వాత మొన్న కర్రెగుట్టలో కూడా దాదాపుగా అంత ఎన్సర్కిల్మెంట్ నుంచే బయటపడ్డా. అంటే నేను ఇంకొక చాలా ఆసక్తిగా అడుగుతున్నా, ఇంత రిస్క్ తీసుకొని ఎందుకు ఉండాలి అనే ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు ఉండాలి అని అన్నప్పుడు ఇప్పుడు చాలా మందికి అంటారు, అంటే ఇప్పుడు వాస్తవానికి ఎందుకు ఉండాలి, పార్టీలకు ఎందుకు పోవాలని అంటే, ఇప్పుడు జరుగుతున్న మార్పు వెనకాల ఏమున్నది? నువ్వు పోరాడకుండా, ఇప్పుడు చాలా మంది అంటారు నువ్వేం సంపాదించుకొచ్చినావు, లేకపోతే ఇన్ని రోజుల నీ శ్రమ వృధా కదా అన్నప్పుడు నేను ఊళ్ళో కూడా మొన్న చెప్పిన, సంపాదించుకోవడానికి అసలు సొంత ఆస్తి అంటూ ఏమీ లేదు. మీరు వెళ్ళింది సంపాదన కోసం కాదు చెప్తున్నా. అయితే ఏం సాధించినావు అన్నప్పుడు ఒక సొసైటీ మారింది కదా. ఏం మారింది అన్నప్పుడు 10 లక్షల ఎకరాలు దాదాపుగా, మీరు ఇప్పటికి కూడా పోయి రికార్డు తీసి చూడండి. 10 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాలు దండకారణ్యంలో పంచిపెట్టడం జరిగింది. 7 నుంచి 10 లక్షల ఎకరాల భూమిని పీడిత ప్రజల కోసం ఇవ్వడం జరిగింది. 10 లక్షలు కాదు, 7 నుంచి 70 లక్షలు పంచినా ఆ భూమి వాళ్ళు కాదు. రేపొద్దు ప్రభుత్వం వస్తే కాగితాలు లేవు కాబట్టి కాదు అన్నప్పుడు వాళ్ళకు ఎట్లా పోరాడాలి, అంటే చట్ట పరిధిలో ఎట్లా పోరాడాలి అనేది కూడా వాళ్ళకు నేర్పించినాం కదా. ఓకే. చట్ట పరిధిలో కూడా వండుకుంటా, అంటే కేవలం తుపాకీ పట్టి పోరాడడం అనేదే కాకుండా చట్ట పరిధిలో కూడా, అంటే 5th షెడ్యూల్, ఇక్కడైతే 1/70 యాక్ట్ అంటారు కదా, 5th షెడ్యూల్ 6th షెడ్యూల్, చట్ట పరిధిలో కూడా ఎట్లా పోరాడాలనేది వాళ్ళకు అనేక క్లాసులు చెప్పినాం, అనేక విషయాలలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటారు. అడవి అన్నది మీరు పంచుతున్నారు, కానీ పర్యావరణాన్ని కోల్పోతుంటారు. లేదు, అడవిని అస్సలు పంచలేదు. అడవిని రక్షించడం కోసం ఆల్రెడీ అంటే అడవి రక్షణ కోసమే ఒక ప్రత్యేక కమిటీలను పెట్టినాం. గడిచిరోలి కావచ్చు, దండకారణ్యంలో కావచ్చు,
మావోయిస్టులు ఉండడం మూలంగానే, నక్సలైట్లు ఉండడం మూలంగానే అడవి కాపాడబడ్డదనేది నానుడి. సార్ Ultimate అది. మీకున్న మొత్తం సర్వీస్ లో ఆ. ఎవరో ఒక ఆఫీసర్ మీకు బాగా ఇబ్బంది పెట్టడం సహకరించడం చేస్తుంటారు. ఉమ్. అంటే ఈ ఆఫీసర్ ఉన్న టైంలో పార్టీ ఎదగదు అనగాని, ఈ ఆఫీసర్ వల్ల పార్టీకి నష్టం జరగదు అనగాని కనిపిస్తుంటారు. ఆ విధంగా కనిపించిన ఆఫీసర్లు ఎవరు ఉన్నారా? పర్సనల్ గా చెప్పాలంటే ఇక్కడైతే అంత పెద్దగా అంటే ఏం లేదు. దండకార్యంలో దండకరణ్యం కూడా అంత అంటే వాళ్ళు ఎప్పటికీ బదులైతూనే ఉండేటోళ్ళు. అట్లా ఏం పలానా లేదు. ఆఫీసర్ వల్ల ఇబ్బంది, పలానా ఆఫీసర్ వల్ల నష్టం అని లేదా? లేదు, కాకపోతే మన ఐ డ్రీమ్ కు ఒకటి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది ఏంటో అంటే నన్ను అంటే నేను గత ఒక 5-6 సంవత్సరాల నుంచి కావచ్చు, మొదటి నుంచి కొంచెం ప్రభావితం చేసింది ఏంటంటే సంజయ్ భట్ అని ఇప్పుడు జైల్లో ఉన్నాడు, గుజరాత్ ఐపీఎస్ క్యాడర్. ఆయన అంటే నాకు ఇష్టం. నేను అంటే ఈ మధ్యలో రాద్దామని కూడా అనుకున్నాను అన్నట్టు. అంటే ఒక నక్సలైట్ అంటే నక్సలైట్లకు కూడా కొద్దిమంది హీరోలు ఉంటారు కదా, ఆ హీరోలలో నా వ్యక్తిగతంగా ఆయనే హీరో అనుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు అన్ని అవకాశాలు ఉన్నాయి బయటికి రావడానికి, అయినప్పటికీ కూడా తప్పును తప్పని నిర్భయంగా చెప్పి జైలు పోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఆయన. అని ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉంటారు కదా. కాదు జనరల్గా ఏంటంటే ఒక డైరెక్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. తర్వాత అది మీరు అక్కడ పార్టీలో జనరల్ గా ఏమనుకుంటారు, నక్సలైట్లు పోలీసు వాళ్ళు అంటేనే యుద్ధం వ్యతిరేకత అని అంటారు. అట్లా కాదు, న్యాయంగా ఉన్న పోలీసు వాళ్ళు అంటే కూడా మేము ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమించాం? అని మీకు ఎక్కడ ఎదురయ్యారు సంజయ్ భట్? ఎదురయ్యడం కాదు అంటే ఆయన కథలు విన్నా. అచ్చా, చాలా పార్టీలో ఎప్పుడైనా మీ వారు జరుగుతున్నప్పుడు పోలీసులు కూడా భారీగా చనిపోతుంటారు, అప్పుడు మీకు బాధ అనిపిస్తుందా? చాలా బాధ. ఎందుకు అనిపించదండి? వాళ్ళకి అసలు ఈ యుద్ధంతో సంబంధం లేదు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలని పోషించుకోవడం కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళే. అసలు అటువంటి సంఘటన ఒకటి చెప్పండి. అనేక ఫైరింగ్స్ లో వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మాకు ఎందుకు బాధ ఉండదు? మేము ఎన్నడూ పెద్దగా అంటే ఇప్పుడు అటువైపు నుంచి నష్టాలు జరిగినప్పుడే కానీ, ఇటువైపు నుంచి నష్టాలు జరిగినప్పుడే కానీ అసలు ఆగిపోవాలి, శాంతిని కోరుకునే వాళ్ళం. నా హయాంలో నేను నేతృత్వం వహించిన ఒక ఘటన ఏంటంటే, 5 పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళని వదిలిపెట్టేసినాం మేము. ఎక్కడ? ఈ మన ధనోరా అని చెప్పేసి పూర్వ బస్తర్ డివిజన్, అక్కడ ఇన్ఛార్జిగా అప్పుడు నేనే ఉన్నా. అప్పుడు 5 పోలీసులు వాళ్ళు ఏదో సెలవుల మీద పోతుంటే వాళ్ళని మిలిషియా వాళ్ళు పట్టుకున్నారు. ఇక మళ్ళీ వాళ్ళని అందరిని పిలిచి వాళ్ళకి తిండి పెట్టి అవన్నీ చేసి, వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు చనిపోతామా ఇంకా గంటకు చంపేస్తారా అని వాళ్ళు అనుకున్నారట. మేము వాళ్ళ కుటుంబాలకు మళ్ళీ ఫోన్ చేసి, తర్వాత ఈ మానవాధికార సంఘటన వాళ్ళ ఉన్నారు కదా, పౌర హక్కుల సంఘాల వాళ్ళకు డైరెక్ట్ అప్పచెప్పినాం. అప్పుడు స్వామి అగ్నివేషు, ఈ గౌతమ్ నవలాక అదే సందర్భంగా వస్తే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసినాం. వాళ్ళను ఒక ఇంటర్నేషనల్ ఒక యుద్ధ ఖైదీలుగా భావించి వాళ్ళను ఎలాంటి అంటే వాళ్ళను అగౌరవపరచకుండా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకి అప్పది. పార్టీలో మీకు పేపర్ వస్తుంది, అన్ని వస్తుంటాయి, టైంకి రాకపోయినా ఒక గంట లేట్గా వస్తుంది. నా ఇంటర్వ్యూస్ కూడా చూస్తుంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్క దాదాపుగా మీరు చేసిన అన్ని ఇంటర్వ్యూలో చూసినాం. మీరైనా అందరూ చూసారు? అందరూ చూస్తారు. ఏమన్నా అభిప్రాయం ఏంటో? ఏం లేదు, వేరే ఏముంటుంది. దాదాపుగా అందరు చూసి అంటే దాని నుంచి నేర్చుకోవడం. మేము ఎట్లా చూస్తామంటే ప్రతి దగ్గర నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. అంటే నా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ మీకు ఎలా ప్రభావితం చేశాయా, నిరుత్సాహపరిచాయా? లేదు, అంటే ఇప్పుడు మీరేందనంటే ఒక్కొక్క జీవితాలని మీరు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు, అందులో పాజిటివ్ని మేము తీసుకుంటాం. ఎందుకు తీసుకోం? కానీ కొంతమంది పార్టీ రహస్యాలు చెప్పిస్తున్నాడని కూడా వ్యతిరేకత వచ్చిందంటే అట్లా ఏమో నాకు అట్లా అంటే నేను గమనించిన మేరకు దాదాపుగా ఏంటంటే మాకు వాళ్ళ లైఫ్ స్టోరీ ఉంటది, వాళ్ళ జీవితాలు ఉంటాయి, వాళ్ళ జీవితాలు రికార్డ్ అవుతాయి కదా. అట్లా అంటే ఒక ఇంటర్వ్యూ మీకు రావడానికి ఎంత టైం పడుతుందండి? వెంటనే మీరు అప్లోడ్ చేస్తే తొందరనే, అంటే జనాలు తెచ్చిస్తారు కదా. అంటే వాళ్ళ ప్రతి గ్రామంలో వాళ్ళ సెల్ ఫోన్లలో ఇప్పుడు ఉంటాయి కనుక వాళ్ళు వెంటనే తెచ్చి మాకు ఇస్తారు. చాలా స్పీడ్ గా జనాలు ఇస్తారు. పార్టీలో తెలుగు వారి పెత్తనం పెరిగింది అన్నది ఒక వార్త ఉంది, వాస్తవం? అదేం లేదండి, చాలా లోకల్ కామ్రేడ్స్ డెవలప్ అయినారు. అంటే మార్క్సిజాన్ని ముందు పుట్టినో లేదో మార్క్సిజం కొద్దిగా నేర్చుకున్నారు కదా, చదువుకున్నారు కనుక. ఆ తర్వాత ఇప్పుడు దాదాపుగా అందరూ పార్టీ నాయకులు ఎదిగి స్టేట్ కమిటీకి వచ్చి ప్రభుత్వం పిలుపు మేరకు బయటకు వచ్చారు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు వరంగల్ లేదా చెన్నపండియాల
తాటికాయలు, తాటికాయలపల్లి ఈ ప్రాంతం ఒకప్పుడు ఎలాగుంది, మీరు ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత ఈ ప్రాంతం ఎలాగుంది? ఒకప్పుడు ఇది పల్లెటూరు, నా ఎరకల్నే లైట్ వచ్చింది, నేను చూస్తున్నప్పుడే బస్సు వచ్చింది, బస్సు కోసం వెయిటింగ్ ఉండేది. ఇప్పుడు ఎంత తేడా ఉన్నదంటే అసలు ఒక సబర్బన్ విలేజ్ లెక్క అయిపోయింది మీ ఊరు? మా ఊరు ఇది ఒక సబర్బన్ అయిపోయింది. అంటే పార్టీ నుంచి వచ్చిన తర్వాత లోపలికి వచ్చారు కదా, ఆ గ్రామస్తుల ఆహ్వానం, ఆ పలకడం అదంతా మీకు అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. అంటే హృదయపూర్వకంగా స్వాగతం పలికిండ్లు, తర్వాత వాళ్ళను మర్చిపోలేనంత అనుభూతి. మీరు వచ్చి దాదాపు నెల రోజులు అవుతుందా? నెల రోజులు తిరిగారు, వరంగల్ తిరిగారా? తిరిగినాం. ఎలాగుంది డెవలప్మెంట్ పెరిగిందా? డెవలప్మెంట్ ఎట్లాగా ఉంటది అంటే ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, తర్వాత ఇది కావచ్చు. మరి డెవలప్ పెరిగినప్పుడు మిగతా వాళ్ళకు కూడా పిలిచి మనం డెవలప్మెంట్ ప్రకారం వెళ్దాం, ప్రజాస్వామ్యబద్ధంగా మనం పోరాటం చేద్దాం అని పిలుపునిస్తారా? ఇప్పుడు మేము ఇయ్యడం ఎందుకు, వాళ్ళకు తెలియదా? ఇప్పుడు సమాజాన్ని, ఇప్పుడు లోపలున్నా ఎక్కడున్నా, నేను అక్కడ ఉన్నప్పటికి కూడా సమాజాన్ని రెగ్యులర్గా స్టడీ చేస్తూనే ఉంటాం కదా. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పిన కదా, అంటే వ్యూహం ఎత్తుగడలలో కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉన్నదని పార్టీ కూడా భావిస్తున్నదనే కదా నేను చెప్పి. కనుక ఈ జరిగిన మార్పులనన్నిటినీ పాజిటివ్గానే స్వీకరిస్తున్నది. వాళ్ళు ఇంకే రూపం తీసుకుంటారు ఎట్లా అనేది అది పార్టీ విషయం. ఒకప్పుడు పార్టీ కొండపల్లి సీతారామ గారి టైంలో లీగల్ వచ్చేసింది, వ్యూహంలో భాగంగా, ఎత్తుగడలో భాగంగా. ఇప్పుడు పార్టీని వ్యూహం ఎత్తుగడలో భాగంగా లీగల్ చేసే అవకాశం ఉందంటారా, లేదు తుపాకులు ఉంచుకొని వద్దాం మళ్ళీ పార్టీ నడిపిద్దాం అనుకుంటారు? తెలియదండి, అది వాళ్ళకు సంబంధించిన మ్యాటర్, నాకు తెలియదు. మీకు తెలియదు. సరే, తుపాకీ తీసుకోకరండి వచ్చారు ఎందుకు మరి? మేము అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆహ్వానించింది కనుక మేము మాకున్న తుపాకులు కావచ్చు, అసలు కనీసం గడియారాన్ని కూడా తీసుకొని రాలే. అంటే సెంటిమెంట్ గా ప్రతిదీ పార్టీకి అప్పచెప్పాలనే దాంతో ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా. ఎవరికి ఇచ్చారు మీరు? నాకు మా గార్డ్స్ కే ఇచ్చి. ఎక్కడ? అక్కడనే. పార్టీకి చెప్పి అనుమతితో వచ్చారా? పార్టీ అనుమతితోటి పార్టీకి చెప్పి కనీసం కూడా నా గడియారాన్ని కూడా సొంత అసలు ఏమి లేకుండా వాళ్ళకి ఇచ్చే వచ్చిన. సార్ ఫైనల్ గా చెప్పండి, బయటకు వచ్చారు, ఇక్కడ సమాజం మార్పు చెందింది, కానీ ఇక్కడ కొంచెం రాజకీయ వ్యవస్థలో కొన్ని మార్పులు జరగాల్సి ఉంది. ప్రతిదీ కూడా అవినీతి పెరుగుతుంది. ప్రజలు కూడా కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీలాంటి వాళ్ళు త్యాగాలు చేసేవాళ్ళు, నిస్వార్థ పరులు రావాలి, వాళ్ళకి ఎన్నికలు గెలిపిస్తాం, వాళ్ళే మాకు నాయకులు కావాలని భావించే ప్రజలు ఉన్నారు ఇప్పుడు. ఆ విధంగా మీరు ఒక పార్టీ ద్వారా వెళ్తారా, లేదు మాజీలందరిని కలుపుకొని రాజకీయ పార్టీ పెడతారా, లేదు ఆల్రెడీ ఒక రాజకీయ పార్టీ ఉంటే దాంట్లోనే చేరి వాళ్ళ మార్పు తీసుకొస్తారా? అసలు మీ భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటుంది? ప్రస్తుతం నేను ఏం చేస్తున్నా అంటే ఈ సమాజం అసలు ఎట్లున్నదని ఫస్ట్ స్టడీ చేస్తున్నా. కనుక ఈ సమాజం గురించిన అవగాహన మొదట నేను అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మా బంధువుల్ని కలుస్తున్నా, నా చిన్నప్పటి ఫ్రెండ్స్ను, మా ఊరు పరిసరాలు, తర్వాత పట్టణం, అంటే ఇప్పుడు హన్మకొండ కూడా నేను ఇదంతా బాగా తెలిసిన ప్రాంతం. తర్వాత చాలా మంది కూడా తెలుసు, అందరినీ కలుసుకునే ప్రోగ్రామ్ లో ఉన్నా. అవును, ఎంత కలుసుకున్న తర్వాత ఒక ఫైనల్ జడ్జిమెంట్ వస్తారు కదా. ఆ జడ్జిమెంట్ అనేది ఆరోగ్యంగా ఉన్నారు, సమాజానికి చేయాలని సృహ మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఉంది అంటే రాజకీయ పార్టీని వేదికగా వెళ్తారా, లేదు సామాన్యుడిగా ఉండి ప్రజల మార్పు తీసుకొస్తారా? ఏది ఏమైనా అది రాజకీయ పార్టీయా లేకపోతే ఏది అనేది నేను ఇప్పుడే వెంటనే చెప్పలేం. కానీ ఒకటి మాత్రం ఏంటంటే 35 సంవత్సరాలుగా అంటే సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, ఒక మార్క్సిజాన్ని చదువుకున్న వ్యక్తిగా, సాంస్కృతిక విషయంలో అపారమైన అనుభవం ఉంది కనుక ఆ అనుభవం అంటే మళ్ళీ నేను వ్యక్తిగతంగా ఏదో పెద్ద అది కాదు, ప్రజలు నాకు నేర్పిళ్ళు, మార్క్సిజం నుంచే నేను నేర్చుకున్నాను. కనుక ఈ జ్ఞానాన్ని మళ్ళీ ప్రజల కోసమే అంటే ప్రజల నుంచి నేర్చుకున్న జ్ఞానాన్ని దాన్ని మళ్ళీ సింథసైజ్ చేసుకొని ప్రజల కోసమే ఉపయోగిస్తాను అనేది నా మెయిన్ ఒపీనియన్. అంటే ఉదాహరణకి ఇక్కడ తెలంగాణలో సాంస్కృతిక విషయాలు ఉన్నాయి, అనేక విషయాలు. నేను మన మూలాల్లోకి కూడా వెళ్ళి నేను కొంత స్టడీ చేసిన. అంటే ఇప్పుడు బస్తరు ఆదివాసుల సంస్కృతి, లేదా ప్రపంచంలో ఉన్న ఇండిజినస్ పీపుల్కి సంబంధించిన సంస్కృతిని తెలుసుకున్నా. కనుక దీన్ని అంతా కలిపి మన తెలంగాణ సంస్కృతిని రేపు ఎటువైపు ఇంకా అంటే మరింత ఉన్నతంగా ఎట్లా తీర్చిదిద్దొచ్చు, లేదా మరింత సైంటిఫిక్ టెంపర్గా, మరింత శాస్త్రీయబద్ధంగా దీన్ని ఇంకా మనం ఎట్లా డెవలప్ చేయొచ్చు అనే దాంట్లో నా పూర్తి సహకారం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్ సక్సెస్ అవ్వాలి కోరుతాం. ఐ డ్రీమ్ నుంచి
మళ్ళొకసారి కూడా కలుద్దాం. ధన్యవాదాలు. గద్దర్ పాట ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ముగురుచెల రాజు అలియాస్ చందు. అప్పట్లో వయసుతో సంబంధం లేకుండా ఆ పాట ప్రభావం చూపడంతో అతను కూడా ఆ జననాట్యంలో చేరి ప్రజల్ని ఉత్సాహపరచడానికి కళాకారుల రూపంలో అంటే సామాజిక రుగ్మతలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని ఎలాగ మనం మేలుకొల్పాలనే ఉద్దేశం మీద ఒక పాటలు రాసి పార్టీలో చాలా కాలం పనిచేశారు. పార్టీ తీసుకున్న లైను మంచిదా చెడుదా అని కాసేపు పక్కన పెడితే ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుతం జనజీవనతలకు వచ్చిన ఆయన మరొకసారి ప్రజల దగ్గర నేర్చుకున్న విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తిరిగి ప్రజలకు పంచడానికి తన వంతు సహకారం ఉంటుందంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అది ముగురుచెల రాజు అలియాస్ చందు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.